జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమతి కూరపాటి కుముదవల్లి గారికి భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో మీ గోపీకందుల. శ్రీ నమ్మాళ్వాళ్ళు అనుగ్రహించిన తిరువైముజి పాసుర ప్రతిపదార్థాన్ని శ్రీమతి కూరపాటి కుముదవల్లి గారి శ్రీవాక్కుల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జై శ్రీమన్నారాయణ. எங்கள் கதையே இராமானுசமுனியே சங்கை கெடுத்தாண்டவ தவராச பொங்கு புகழ் மங்கையர்கோன் இந்த மலை ஆயிரமனைத்தும் தங்கு மனம் நீ எனக்குத்த. శ్రీమద్ రామాయణాన్ని లవకుశులు చెబుతుంటే మన రామయ్య ఒక్కడే విన్నాడు. విష్ణు సహస్రనామాన్ని భీష్మ పితామహులు చెప్తుంటే మన కృష్ణయ్య ఒక్కడే విన్నాడు. కానీ తిరువాయుడ దివ్య ప్రబంధం చెప్తుంటే శ్రీ యపతులు ఇద్దరు లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఆనందంగా విన్నారు. రామాయణం కన్నా విష్ణు సహస్రనామం కన్నా తిరువాయుడి గొప్పది అన్నారు మన పూర్వాచార్యులు. ఇద్దరు వినటం వల్ల తాయాలతో స్వామి ఇద్దరు కూడి వినటం వల్ల ఈ దివ్య ప్రబంధం గొప్పదన్నారు. 3వ వందలో 10వ తిరువాయుడి ఇప్పుడు మనం చెప్పుకునే విషయం. భగవద్ రామానుజుల వారికి అంజలి గడిస్తూ దివ్య ప్రబంధాలు చెప్పిన నమ్మాళ్ళ వాళ్ళకి అంజలి గడిస్తూ 3వ పత్తులో 10వ తిరువాయుమడి. ఆడవాళ్ళు వెనక తిరువాయుముల్లో, ఓ కవులారా, మీరు మీ కవిత్వాన్ని గోవిందుడి మీదే చెప్పండి, నీలా వల్లభుడి మీద చెప్పండి అన్నారు. కవిత్వం స్వామి మీదే చెప్పాలి. అన్నమయ్య గోవిందుడి మీదే చెప్పారు. మన త్యాగరాజు కృతులు అంటాం, అన్నమయ్య కృతులు అంటాం. వాళ్ళు రాజులు పిలిపించిన రాజుల మీద చెప్పలా. వాళ్ళు కొంతమంది కవులు అట్లా చెప్తుంటే ఆళ్వాళ్ళు మీరు అట్లా చెప్పద్దు అని చెప్పారు. ఈ పదికల్లో అంటున్నారు, ఈ లోకంలో నన్ను సృష్టించిన వీళ్ళ మధ్యన నేను ఉన్నా, నన్ను నీ మీదే కవిత్వం చెప్పేలా చేశావే స్వామి, ఎంతగా నన్ను అనుగ్రహించావు. నీ మీదే కవిత్వం చెప్పడం నా యొక్క అదృష్ట భాగ్యం. నోరు ఉన్నందుకు సద్వినియోగం చేసుకున్నావు అంటూ లోకుల వలె కాక తమని విలక్షణంగా తీర్చిదిద్దినందుకు ఆనందపడుతున్నారు ఈ 10 పాసురాల్లో ఆళ్వారు. మొదటి పాసురం సన్మం పలపల செய்து வெடிப்பட்டு செங்கடு சக்கரம் வில் பொன்மையுடைய உலக்கை ஒழ்வாள் தண்டு கொண்டு புள்ளூரந்தோ உலகில் வன்மையுடைய அரக்கர் அசுரரை மாளப்படை புரித நன்முடையவன் சீர்வ பரவ பெத்த నానోర్ కురయులనే. ఆళ్వాళ్ళు ఈ పాత్రల్లో అవతార వైభవాన్ని కొనియాడుతున్నారు, స్వామి మీద కీర్తిస్తున్నారు. ఇతన్ని కీర్తించకుండా నీ మీదే కవిత్వం చెప్పేలా భాగ్యాన్ని అనుగ్రహించావు. ఒకటి. రెండవది, అవతారాన్ని పాడేలా చేశావు. ఎన్ని అవతారాలు ఉన్నాయి? బోళ్ళని అవతారాలు ఉన్నాయి. ఆ అవతారంలో స్వామి మనకి తెలిసినవి దశావతారాలంటాం, కానీ ఎన్నెన్నో అవతారాలు. బహూని మే వ్యతీతాని అంటాడు కృష్ణయ్య భగవద్గీతలో. అనేక అవతారాలు. ఆ అనేక అవతారాల్లో మన కృష్ణయ్య మన క్షీరాబ్ది నాథుడు ఒక పొట్టి మామిడి చెట్టుగా అవతరించాడు. అదొక అవతారం. చూడండి, దేవతలు కూడా ఈ భూమి మీద రారా, హవిస్సుని స్వీకరిస్తారు, కానీ ఇదంటే అసత్యం దేవత. అటువంటి నువ్వు వరాహంగా అవతరించావా, పుట్టి మామిడి చెట్టుగా అవతరించావా, 2 రూపాలు ధరించావా, నరసింహ అవతారం 2 రూపాలు, ఒక చేపగా అవతరించావా, ఒక కూర్మంగా అవతరించావా, ఒక తాబేలుగా
ఎవరివి అవతరించింది? ఎన్నెన్నియోనియుమాయ్ పిరందాయ్ ఇమయ్యో తలైవా అంటారు తిరువిరుత్తంలో. స్వామి ఎన్నవతారాలతో ఎత్తినవాడు ఎవరు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి వరాహ అవతారాన్ని అనుభవించేలా చేశావా స్వామి? ఆ వరాహ అవతారాన్ని మన పెద్దలు చెబుతారు. ఇప్పుడు ఆడవాళ్ళు వరాహ అవతారాన్ని అనుభవిస్తున్నారు. వరాహ అవతారాన్ని కవిత్వం చెబుతున్నారు వరాహ అవతారం మీద. మన పూర్వాచార్యుల్లో ఒకరైన పెరియవాచార్యులు గారు అద్భుతంగా అనుగ్రహిస్తారు. పరమాత్మ వరాహంగా అవతరించిన అన్ని వరాహాలు దగ్గర చేరియట. ఇది మన వరాహమే అని. పరమాత్మ అవతరించినప్పుడు తాను వైకుంఠనాథుడుగా అవతరించలా, నిజంగా వరాహంగానే అవతరించాట. అన్ని వరాహాలు ఎందుకు చేరి మన వరాహమే మన వరాహమే అని. శ్రీమద్ రామాయణంలో మారీచుడు లేడిగా వచ్చినప్పుడు సీతమ్మని దూరం చెయ్యాలని వచ్చాడు మారీచుడు రావణాసుడి యొక్క ఆజ్ఞ మీద. మారీచుడు లేడి రూపం ధరించాడు. ఆ చుట్టుపక్కల లేడులన్నీ దగ్గరకు వచ్చి దూరం అయిపోతున్నాయట. ఈ మారీచుడు లేడిగా అయితే అదేదో రాక్షస వాసన ఇస్తుందట. ఆ లేళ్ళని దూరం అయిపోతున్నాయి. ఈ లేడి మారీచుడుగా లేడి అయినప్పుడు గడ్డి కొరుకుతున్నాడంట కానీ గడ్డి చూస్తున్నాడంట కానీ తింటలేదట. మారీచుడు లేడిగా అయితే తతిమాలేళ్ళన్నీ పారిపోయినాయి. కానీ మన వైకుంఠ నాథుడు వరాహంగా అవతరిస్తే తతిమా వరాహాలని చుట్టూ చేరిందట. చూడండి, పరమాత్మ అంత వరాహంగా అవతరించిన వైకుంఠనాథుడు వరాహంగా అవతరించిన అంత అత్యద్భుతంగా సజాతీయంగా అవతరించాడు. సజాతీయంగా అంటే వరాహంలో వరాహంగా. అటువంటి స్వామిని స్తోత్రం చేసేలా చేశావు కదా స్వామి. కవిత్వం వాళ్ళు వినని వినకపోని నన్ను మటుకు నీ మీద కవిత్వం చెప్పేలా చేశావు కదా అని స్వామి చేసిన ఉపకారానికి ఆనందపడుతున్నారు. ఇక నాకు ఏ లోటు లేదు అంటున్నారు ఈ పాసురంలో. స్వామి ఏ అవతారం ఎత్తినా శంకు చక్రాలతోనే అవతరిస్తాడట, కేశాలతోనే అవతరిస్తాడట. అదేంటండి వరాహానికి కేశాలు ఉన్నాయా అంటే కనిపించే ఋషుడికి స్వామి అట్లా అవతరించాడట, కేశాలు కనిపించినాయట. పరమాత్మ ఎట్లా అవతరించినా కేశాలతోనే అవతరిస్తాడు. అంత గొప్ప అవతారాన్ని అనుభవించిన నాకే లోటు లేదని ఆనంద పరవశులవుతున్నారు ఈ పాసురంలో. రెండవ పాసురం, క్షీరాబ్దినాథుని అనుభవించే నాకు ఏ లోటు లేదు అంటున్నారు ఈ పాసురంలో. రెండవ పాసురం, உறைவில் தரங்கடல் கோளர்வு ஏறி தன் கோல சந்தாமரை கண் உரைப்பவன் போல ஓர் யோகு குணரந்த ஒளிமணி வண்ணன் கண்ணன் கரையணி மூக்குடை புள்ளை கடாவி அசுரரை காயந்த அம்மான் நிறை புகழ் ஏத்தியும் பாடியும் ஆடியும் யானோர் முட்டு విలనే. స్వామి, నేను నిన్ను అనుభవించేలా చేశావా? నీ మీద కవిత చెప్పేలా చేశావా స్వామి? ఎంత గొప్పగా ఇప్పుడు ఏ అవతారాన్ని అనుభవిస్తున్నారు? క్షీరాబ్దినాథుడి యొక్క అవతారాన్ని అనుభవిస్తున్నారు. పాల సముద్రంలో స్వామి క్షీరాబ్దిలో పవళిస్తాడు. ఎంత అర్థమైన అవతారం అండి. అవతారాలు వస్తున్నాయి అంటే అక్కడి నుంచే అవతారాలు వస్తాయి. క్షీరాబ్ది నుంచే వస్తాయి అవతారాలు. మన రామావతారం కానివ్వండి, కృష్ణావతారం కానివ్వండి, ఆ అవతారాల్లో కూడా స్వామి చూడండి, ఇప్పటికీ శ్రీరంగ అంట, తెన్తిరుప్పేరై అంట, ఆళ్వార్ తిరునగర్ దగ్గర తెన్తిరుప్పేరై అంట. అక్కడ గరుడ సేవ జరుగుతుంది, 2 గరుడ సేవలు. మన జనార్దన స్వామి కోవిల్లో కూడా 2 గరుడ సేవలు జరుగుతాయి. రంగనాథుడు గరుడ సేవ, జనార్దన స్వామి గరుడ సేవ. తెన్తిరుప్పేరలు 2 గరుడ సేవలు. ఆ గరుడాళ్వార్ మీద వేం చేసిన స్వామిని కీర్తించేలా చేశావు స్వామి. నువ్వెంత ఉపకారం చేశావు. గరుడ వాహనం మీద ఉన్న నిన్ని స్తోత్రం చేసేలా చేశావు. శ్రీవిల్లిపుత్తూరులో 5 గరుడ సేవలు జరుగుతాయి. మన నమ్మాళ్ళ వారి దగ్గరికి స్వామి వచ్చి మంగళాసాధనం చేయించుకోవడానికి వస్తాడట. ఈ ప్రబంధం చెప్పిన వారు నమ్మాళ్ళవారు. ఆళ్వార్ అవతరించింది ఆళ్వార్ తిరునగరి అంట. ఆళ్వార్ తిరునక్షత్రానికి
9 గరుడ సేవలు జరుగుతాయి అత్యద్భుతంగా. ఒక్క గరుడ సేవ చూడటానికే మనకి 2 కళ్ళు చాలు. 9 గరుడ సేవలు ఎంత అద్భుతంగా ఉంటాయి. స్వామి గరుడాళ్వారి మీద ఏం చేసిన నిన్ని స్తోత్రం చేసేలా చేసావా, కవిత చెప్పేలా చేసావా అంటూ ఆనంద బాలవచనం అవుతున్నారు. అన్ని వాహనాల్లో కన్నా గరుడ వాహనం చాలా గొప్పది. తల్లిదండ్రులను చూస్తే పరమాత్మ చాలా ఆనందపడతారట. గరుడాళ్వారి యొక్క తల్లి ఎవరు? వినత. వినత యొక్క కొడుకు వైనతేయుడు. నీ తల్లిని చాలా బాగా చూసావు కాబట్టి నాకు వాహనంగా ఉండు అన్నట్ట స్వామి. అట్లా గరుడ వాహనం మీద ఎక్కిన స్వామిని సేవించడం అంటే అత్యద్భుతం. పరమాత్మ వేదంలో ఉంటాడు కానీ వేదంలో మనకి కనిపించడు. ఇదిగో స్వామి అని చూపిస్తున్నట్ట. గరుడాళ్వారంటే వేదం అంటారు. గరుడాళ్వారే వేదమే గరుడాళ్వార్లుగా అవతరిస్తే వేదం గ్రంథంలో పరమాత్మ ఉంటాడు కానీ మనకి స్పష్టంగా కనిపించడు. కానీ ఇదిగో స్వామి అని చూపిస్తున్నాడు మాట తన చేతులెత్తి. అటువంటి నిన్ని స్తోత్రం చేసేలా చేశావు కదా స్వామి. మనం అర్థంలో చూసుకుంటాం. పరమాత్మ అర్థమేంటి? వేదం. ఎక్కడ మనం కోవిలికి వెళ్ళినా పరమాత్మ ఎదురుగుండా ఉంటారు గరుడాళ్వార్. గరుడాళ్వార్ అనగానే మనకి గరుడ సేవ అనగానే ప్రత్యేకత. ఎక్కడ బ్రహ్మోత్సవాలైనా సరే గరుడ సేవ అనేసరికల్లా ఒక ప్రత్యేకత ఉంటుంది. మన తిరుమలలో గరుడ సేవ, కాంచీపురంలో గరుడ సేవ ప్రసిద్ధి అంటారు. ఆళ్వార్లు కోరుకున్నారు కాబట్టి గరుడ సేవని కాంచీపురంలో నమ్మాళ్ళ వాళ్ళకి స్వామి సేవ సాగిస్తాడు. మొట్టమొదట నమ్మాళ్ళ వాళ్ళకే సేవ. కాంచీపురంలో ఆళ్వార్ల యొక్క సన్నిధానంలో మొట్టమొదట గరుడ వాహనం మీద ఉన్న స్వామి వరదరాజస్వామి. ఆళ్వారే మీరు అపేక్షించారు కదా గరుడ వాహనం మీద ఉన్నని నన్ను దర్శించాలని, సేవించారా? ఆనందంగా ఉందా అని అడుగుతారు. మనం అక్కడ కూర్చుంటే ఆళ్వారిని సేవించవచ్చు, గరుడ ఆళ్వారి మీద ఉన్న స్వామిని సేవించవచ్చు. అటువంటి నీ మీద కవితని చెప్పే భాగ్యాన్ని కలిగించావు కదా. వెనక తిరువాయుములో దుఃఖపడ్డారు లోకులను చూసి. అయ్యో ఇతరుల గురించి కవిత్వం చెప్తున్నారే, పరమాత్మ గురించి కవిత్వం చెప్పగలిగి ఉండగా ఇతర విషయాల్లో కవిత్వం చెప్తున్నారే అని బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళలా నన్ను చెయ్యలేదు అని ఆనందపడుతున్నారు ఈ స్వామిలో. ఈ పాసురంలో ఆళ్వార్లు ఏ స్వామిని అనుభవిస్తున్నారు? గరుడ వాహనం మీద ఉన్న స్వామి. నీ మీద కవిత చెప్పేలా చేశావుగా అంటూ స్వామిని కీర్తించారు. 3వ పాసురం. முட்டில் பல்போர் கத்துகொரு தன்னாயகன் மூல உப்போரிய கட்டியை தேனை யமுதை நல்பாலை கனியை கரும்பு தன்னை மட்டவில் தன்னம் துழாய் முடியானை வணங்கி அவன் திறத்து பட்ட பின்னை இறையாகிலும் என் మనత్తుప్పరు వీలనే. ఆళ్వారికి 2 అవస్థలు. దుఃఖపడుతున్నారా? ఆనందం కలవదు. ఆనందపడుతున్నారా? దాంట్లో దుఃఖం ఉంటుంది. ఇప్పుడు ఆనంద అవస్థలో ఉన్నారు శ్రీమన్నాళ్వారు. ఎందుకు ఆనందం? స్వామి కవిత నీ మీదే పాడేలా చేశారు. ఇది ఆనందం. స్వామి ఎటువంటి వాడట? షడ్రుచులు గలవాడట. మనం అంటూ ఉంటాం షడ్రసోపేత భోజనం అంటాం. ఆ స్వామిని అనుభవిస్తే అంత భోగ్యమట. అటువంటి స్వామి నిన్ను అనుభవించేలా చేశాం అంటారు. ఎంత రుచి, ఎంత రుచి నీ నామం, ఎంత రుచి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. కలకండగన్నా భోగ్యమట ఆ స్వామి యొక్క నామం. పంచామృతమా అంటారు తిరుమంగయ్యాళ్వారు తిరువల్లిక్కేణి పెరుమాళని. పంచామృతాలు ఎంత తీయగా ఉంటాయో అక్కడ ఆ పెరుమాళు పార్థసారథి పెరుమాళు పంచామృతంగా ఉన్నారట మన తిరుమంగయ్య ఆళ్వారు. అందరూ ఆళ్వార్ల యొక్క అభిప్రాయాలు ఒకటే. అదేవిధంగా ఈ ఆళ్వార్లు ఎట్లా ఉన్నారట? స్వామి కట్టియై తేనై అముదై నన్పాలై కనియై. ఒక పండు మనం ఆరగిస్తే ఎంత తీయగా ఉంటుందో, మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో, స్వామి యొక్క దర్శనం అంత భోగ్యంగా ఉండట ఆళ్వారు స్వామి. అంత మాత్రమే కాదట, మన స్వామి తులసిమాల అలంకృతుడైన స్వామిని స్తోత్రం చేసేలా చేశావు కదా. స్వామికి తులసి అంటే చాలా ఇష్టం. తులసి ప్రియాయ నమః
అష్టోత్తరంలో అంటూ ఉంటాం. స్వామి మనకి తెలిసిన కథ, సత్యభామ తన యొక్క నగలతో స్వామిని ఏమనుకుంది, ఈ నగలతో తూయాలి అనుకుంది. స్వామిని తులాభారంలో తూచాలనుకుంది. నగలికి తూచబడ్డాడా స్వామి? భక్తి ప్రీతో జనార్దన, భక్తికి కొనబడతాట, భక్తికి అమ్ముడు పడతాట. రుక్మిణీ విరాటి ఒక తులసి దళాన్ని దాంట్లో వేసింది. స్వామి తూగబడ్డాడు. ఎన్నెన్నో నగలు వేసేసింది సత్యభామ. ఆమె సత్రాజిత్తు యొక్క కూతురు. సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల బోళ్ళంత సంపద వస్తుంది. అన్ని సంపదలు వేసేసింది మొత్తం. తూగబడల. తులసి అంటే స్వామికి చాలా ప్రియం. తులసి కాననోద్భవాయ నమః. తులసి వనంలో ఆవిర్భవించింది మనము గోదాదేవి. స్వామి తులసిమాల అలంకృతుడయ్యాట, ఆళ్వార్లకి సేవ సాగించాట. అంటున్నారు ఆళ్వారు, స్వామి తులసిమాల ధరించిన నిన్ను నేను స్తోత్రం చేసేలా చేసావు కదా స్వామి, షడ్రుచులు గల స్వామిని అనుభవించేలా చేసావు కదా అని ఆళ్వార్లు పరమాత్మని అనుభవిస్తున్నారు. నాకు ఇంకే దుఃఖం లేదు, నిన్ను అనుభవించలేదని దుఃఖం లేదు, నాకు నువ్వు సేవ సాయించలేదని దుఃఖం లేదు. మూడవది, నీ మీద కవిత చెప్పలేదే అని దుఃఖం లేదు. అన్ని ఆనందాలు ఇచ్చావు స్వామి, నాకు లోటే ఉంది అని అద్భుతంగా మాట్లాడారు ఈ పాశరంలో. 4వ పాశరం. பருவின்னிவானனை காத்து வென்னும் அன்னு படையிடும் வந்து எதிரந்த திரிபுரம் செத்தவனும் மகனும் பின்னு அங்கியும் போர்த்துளையா ஒரு சிறை புள்ளை கடாவியா மாயனை ஆயனே பொன்சக்கரத்து அரியனை அச்சுதனை பற்றி யான் இறையேனும் இடரிலనే. ఆళ్వార్లు స్వామి నిన్ని ఆశ్రయించా, నీ మీద కవిత చెప్పేలా చేశా. ఎవరి మీదండి? మన కృష్ణయ్య మీద. ఎటువంటి మన కృష్ణయ్య అండి? మనవడికి వివాహం చేసిన కృష్ణయ్యట. కృష్ణుడి యొక్క మనవడెవరు? అనిరుద్ధుడు. బాణాసుని యొక్క కూతురు ఉష. ఈ రోజుల్లో ప్రత్యక్షంగా చూశానంటేనే చెయ్యని రోజులు. అటువంటిది కల్లో చూసిందట బాణాసుని యొక్క కూతురు ఉష. అప్పటి నుంచి భోజనం మానేసింది, నిద్రపోటల్లా. ప్రియ సఖి ఉంది ఆమెకి. ఆమె పేరేంటి? చిత్రలేఖ. ఎంత అద్భుతంగా అంటే ఆమెకి స్వామి ఇచ్చిన వరం ఏంటంటే అన్ని చక్కగా చిత్రాలు గీయగలదు ఆమె చిత్రలేఖ. తన నాయకి బాధపడుతుంటే చూసి సహించలేకపోయింది. ఏంటి భోజనం మానేశావు, ఏంటి నాతో మాట్లాడటం మానేశావు అని దగ్గరుండి అడిగింది. కల్లో కనిపించాడు, అతన్నే వివాహం చేసుకోవాలి. అప్పుడు చిత్రాలు గీసింది. అదిగో ఇతడా, ఇగో ఇతడా, ఇతడా అన్నాడు. అప్పుడు అనుద్రుడు చూపించగానే ఇతడే అన్నాడు. మాయా విద్యలు వచ్చట చిత్రలేఖకి. ఆ అనిరుద్ధుడున్న మంత్రంతో సహా తీసుకొచ్చేసింది ఇక్కడికి. చిత్రలేఖ రాగ్జ్యోతిష్యపురం తీసుకొచ్చేసింది ఆ మంత్రంతో సహా అద్భుతంగా. అక్కడ అనుకుంటున్నారు అనిరుద్ధుడు కనిపించలేదని. నారద మహర్షి వల్ల కబురు తెలిసింది, మన కృష్ణయ్య వచ్చాడు. బాణాసుడికి ఇష్టం లేదు, తన కూతురు అనిరుద్ధుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. బాణాసుడు శివభక్తుడు, శివుణ్ణే కాపలా పెట్టుకోగల సామర్థ్యం కలవాడట. శివుడు తన ఇంట్లో కాపలాగా ఉన్నట్ట. నీకు ఏమీ దోషం నీకు ఏమి ఆపద వచ్చినా నేను రక్షిస్తాను. కృష్ణయ్య వచ్చాడు. అటు అనిరుద్ధుడి తరపున కృష్ణయ్య వచ్చాడు, బాణాసుడు తరపున అందరి దేవతలు వస్తున్నారు. ఎవరెవరు వచ్చారో అద్భుతంగా చెప్పాడు. తిరిపురం శక్తవనం మగనం పిన్ను అగ్నియం పాసురంలో అద్భుతంగా చెప్పాడు. శివపెరుమాను వచ్చారట, అగ్నిదేవుడు వచ్చాడట, షణ్ముఖుడు వచ్చాడట. కానీ మన కృష్ణ పరాక్రమం ముందు వాళ్ళు స్తోత్రం చేసి వెళ్ళారట. అప్పుడు మన కృష్ణయ్య అనిరుద్ధుడికి ఉషకి కళ్యాణం చేశాడు. మనకు దివ్య దేశాల్లో తిరుత్తంగాలని ఒక దివ్య దేశం, దక్షిణ మధుర. ఆ తిరుత్తంగాలో ఇద్దరికి వివాహం చేశాడట. ఉషకి
అనిరుద్ధుడికి. స్వామి, నిన్ను అనుభవించేదేంటి ఓ కృష్ణ, ఈ యొక్క కళ్యాణ గుణాలు అనుభవిస్తున్నా. ఎంత గొప్ప గుణాలు నీ మీద పాడేలా చేశావు, నాకు ఇంకేం లోటుంది అంటూ అద్భుతంగా ఆనంద పరవశమవుతున్నారు ఈ పాశురంలో. 5వ పాశురం. இடரென்னையே ஒரு நாள் ஒரு போடுதில் எல்லா உலகும் கடிய படற்புகழ்பாட்டனும் வைதிகரும் உடஞ்சேர தின்டே கடவி சுடருடையா நின்ன தன்னுடைய சோதியின் வைதிகன் பிள்ளைகளை உடலுடன் கொண்டு கொடுத்து அவனை పత్తి ఒన్నం తుయర్ ఇలనే. ఇది కృష్ణ చరిత్రే. ఇంకో రకంగా అనుభవిస్తున్నారు మన కృష్ణయ్యని. వెనక పాసురంలో అనిరుద్ధుణ్ణి కుశని కళ్యాణం చేసిన కృష్ణయ్య అన్నారు. ఈ పాసురంలో వైదిక పుత్రుల్ని బ్రతికించిన చరిత్రట. ఎంత గొప్పవాడిని మన కృష్ణయ్య. వైదిక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయనకు ఒక భార్యామణి. పిల్లలు పుట్టంగానే మాయమైపోతున్నారు. ఎవరిని ఆశ్రయిస్తే అందులో గర్భిణిగా ఉండి పిల్లవాడు పుట్టి పిల్లవాడు కనిపించకపోతే పడే బాధ ఇంత అంతా కాదు. పిల్లలందరూ మాయమైపోతున్నారు. ఒక పిల్లవాడు అట్లా వెళ్ళిపోయాడు, రెండో పిల్లవాడు ఇట్లా మాయమైపోతున్నాడు. ఆపదలు ఎక్కడ చెప్పుకోవాలి? కృష్ణయ్యతో చెప్పుకోవాలి. కృష్ణయ్య ఒక యజ్ఞం చేస్తున్నారు. అప్పుడు కృష్ణుడితో అర్జునుడు అన్నట్ట, ఈ మాత్రానికే నువ్వు వెళ్ళాలా ఏంటి, నేనే వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడుతాను అన్నాడు. అర్జునుడు వచ్చాడు. అక్కడ సీతప్ప ఆమె ప్రసవించే సమయాన్ని మొత్తం అంతా కట్టేశాడు. మొత్తం అంతా బాణాలు వేసేసాడు. గాలి రాని స్థలంగా చేసేసాడు. ఎవ్వరు రాకుండా చేసేసాడు. మళ్ళా పిల్లవాడు మాయమైపోయాడు. అప్పుడు బ్రాహ్మణోత్తముడికి చాలా బాధ కలిగింది. అర్జునుడు ఎన్నెన్నో మాటలు అంటాడు. ఆ మాటలు తట్టుకోలేక అప్పుడు కృష్ణయ్య పొద్దున వెళ్ళిన వాడు సరిగ్గా రాత్రికి వచ్చేసాడు మాట. ఇదంతా మన తాయారు కృష్ణావతారాన్ని చూడాలని చేసినటువంటి ఆశ్చర్య చేస్తారు. భూలోకంలో కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని అద్భుతంగా చెప్తున్నారు అందరూ. వైకుంఠంలో వైకుంఠనాథుడి యొక్క సౌందర్యం, క్షీరాబ్దిలో క్షీరాబ్దినాథుడి యొక్క సౌందర్యం, కృష్ణ సౌందర్యం చూడాలనుకుందట మన తాయారు. ఆ తాయాలు మాయం చేస్తుంది పిల్లల్ని. ఆ బ్రాహ్మణోత్తముడు తీసుకుని అర్జునుడిని తీసుకుని మన కృష్ణ ఎంత స్పీడుగానూ నడిపాడట ఆ రథాన్ని. అప్పుడు తెలిసింది అర్జునుడికి మన కృష్ణయ్య అంత అందంగా నడపగలదని. అదే తర్వాత, ఓ బావా నువ్వు సారథిగా ఉండు అని కురుక్షేత్రంలో అడగటానికి కారణం అది. ఎంత స్పీడ్గా నడుపుతున్నాడండి. ఆ స్పీడ్గా నడిపి, ఓ అర్జున నువ్వు బయట ఉండు, వైదిక బ్రాహ్మణోత్తముడా నువ్వు బయట ఉండు అని చెప్పి ఆ లోపలికి వెళ్ళి అమ్మ ఒడిలో కూర్చున్న పిల్లల్ని తీసుకొచ్చేశారు. ఎట్లా మాయమయ్యారో, ఏ వస్త్రాలు ధరించారో అదే రూపంతో తీసుకొచ్చారట మన కృష్ణయ్య. ఎందుకు తీసుకొచ్చామంటే మీ రూపాన్ని చూడాలండి అందట తాయ. అటువంటి మన కృష్ణయ్య ఎంత గొప్ప కార్యమైనా చేయగలడు. వైదిక పుత్రుల్ని తీసుకొచ్చి ఆనందింపజేశాడా. అటువంటి కృష్ణ, అటువంటి నీ యొక్క చేష్ట పాడుతున్న నాకు ఏ లోటు లేదు కదా, ఒక్క దుఃఖం కూడా లేదు అంటూ అత్యద్భుతంగా మనకి కీర్తించారు ఈ పాశురంలో. పరంపదం వెళ్ళేవాడు తిరిగి రాదు కదండి, మరి కృష్ణ ఎట్లా తీసుకొచ్చాడు అని ఒక సందేహం మనందరికీ మాత్రమే కాదు, మన వ్యాఖ్యానకారులే సందేహించారు. వీళ్ళకి రుచి లేదట. చిన్నపిల్లలు రుచి కలిగి వెళ్తే వైకుంఠం వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. పిల్లలకి చిన్నపిల్లలు రుచి లేదు, అందుకని తీసుకురాగలిగాట మన కృష్ణయ్య అని సమాధానం చెప్పారు మన వ్యాఖ్యాతకారులు. 6వ పాశురం. உயரில் சுடரில் தன்னுடைய சோதி நின்ன வண்ணம் நிற்கவே உயரில் மலையும் மனுஷர் பிறவையில் தோன்றி கண்காண வந்தோ உயிரங்கள் செய்து தந்தை வனிலை உலகினில் புகவியக்கும் அம்மான் உயிரமில் சீர்கண்ணன் மாயன் புகழ்துத்த యానో తుంబమిలనే. కృష్ణ చేష్ట అనుభవిస్తున్నారు ఆళ్వారు. ఏమిటా చేష్ట? మన కృష్ణయ్య రాజమన్నార్పంలో అద్భుతంగా వేయించేసి ఉన్నాడు. అత్యద్భుతంగా గోవులు మన కృష్ణయ్య.
గోప్రళయర్ అనే ఇద్దరు ఋషులు మన కృష్ణయ్యని ద్వాపర యుగంలో పరమాత్మని సేవించాలనుకున్నారు. మనం కృష్ణయ్యని అత్యారూపంగా సేవిస్తున్నాం. వారు ద్వాపర యుగంలో ఉన్న కృష్ణయ్యని సేవించాలనుకుని వారి యొక్క ఆశ. వారు వస్తున్నారు మాట మన కృష్ణయ్యని సేవించటానికి. ఇంతలోకి నారద మహర్షి కనిపించి కృష్ణావతారం అయిపోయింది, మన స్వామి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. చాలా బాధపడ్డారట గోప్రళయర్లు ఇద్దరు ఋషులు. అప్పుడు మన నారద మహర్షి, మీరు బాధపడమాకండి, రాజమన్నార్ కోవిల్ వెళ్ళండి అన్నారట. రాజమన్నార్ కోవిల్లో తపస్సు చేయగా ఆ కన్నన్ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆ గోప్రళయ కోసం స్వామి అక్కడే ఉండిపోయాడు. 32 చేష్టలు చూపించాడు మన కృష్ణయ్య. పూతన సంహారాయ నమః, సకటాసుర మర్దనాయ నమః, నందవ్రజ జన ఆనందనే నమః. అక్కడ మన గోడ మీద ఉంటాయి ఈ 32 చేష్టలు. ఇక లేనివాడు పుట్టాడా, అదొక చేష్ట. రెండవ చేష్ట, పూతని సంహరించాడా, పూతని తల్లిగా వచ్చిందా, తల్లిగా వచ్చిన మాత్రానే మన తల్లి వేషం ధరించుకుని వచ్చిందట, తల్లికి ఇచ్చే గౌరవాన్ని ఇచ్చారట మన కృష్ణయ్య. మొదటి చుక్క పాలు ఇచ్చిందట, రెండవ చుక్క విషం ఇచ్చిందట. ఇంతకీ పూతనెవరు? త్రివిక్రమావతారంలో భానుమతి అట, ఆమె బలిచక్రవర్తి యొక్క కూతురు. ఆమె వామనుని చూడంగానే అనుకుందట, అబ్బా ఇటువంటి పిల్లవాడికి పాలిస్తే బాగుండు అనుకుందట. తన పాదం పెట్టగానే బలిచక్రవర్తి మీద విషమిస్తే చంపేయాలనుకుందట. తాను 2 కోరికలు నెరవేర్చేలా చేశాడు. ఆమె పోతనైంది, ఒక చుక్క పాలు ఇచ్చింది, ఒక చుక్క విషమిచ్చి మన పిల్లవాడు సంహరించలేదట మన కృష్ణయ్య. మరి ఎట్లాగండి, కొంతమంది పిల్లలట గడగడ తాగేస్తారట పాలు, వాళ్ళమ్మ పాలని గడగడ తాగేస్తారట. అంత తొందరగా తాగుతుంటే పూతన సంహరింపబడింది అంటారు మన పెద్దలు. అది వస్తుతత్వం అండి. ఆ కరెంట్ని ముట్టుకున్న కాలు తీరుతుంది, అది వస్తుతత్వమే అటువంటి. అట్లాగే పరమాత్మ కావాలని సంహరించలా, వస్తుతత్వమే. అగ్నినే ముట్టుకున్నది కాలుతుంది, వస్తుతత్వమే అటువంటిది అంటారు. మన పిల్లవాడికి ఆకలి ఎక్కువ మన కృష్ణయ్య గర్భాన పాలు తాగుతున్నట్ట ఆ విషం దాంతో పాటు ప్రాణం కూడా. అటువంటి చేష్టలు 32 చేష్టలు చూపించారట రాజమన్నార్ కోవిల్లో గోప్రళయానికి. అక్కడ గోడ మీద అన్నీ ఉంటాయి, మనం సేవించుకోవచ్చు. ఇటువంటి ఒక్కొక్క కళ్యాణ గుణం మన ఆళ్వార్లకి ఒకటి లడ్డు తిన్నట్టు ఒక్కొక్క చేష్ట, ఇంకోటి గులాబ్ జామున్ తిన్నట్టు, ఇంకోటి బూరె తిన్నట్టు, ఆ విధంగా ఒక్కొక్క చేష్టని అనుభవిస్తున్నారన్నమాట శ్రీమన్నాళ్వారు. ఇటువంటి నిన్ను అనుభవిస్తున్న నాకు ఏ దుఃఖం లేదు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాశనంలో. 7వ పాశనం. துன்பமும் இன்பமும் ஆகிய செய்வினையாய் உலகங்களுமாய் இன்பமில் நரகாகி இனிய நல்வான் சுவர்க்கங்களுமாய் மண்பல் உயர்களுமாகி பல பலமாய் மயக்குகளால் இன்புறம் இவ்விடையாட்டு உடையானை பெత్తు ఏదం అల్లలిలనే. ఇప్పుడు ఏ పెరుమాణ్ణి అనుభవిస్తున్నారు శ్రీమన్నాళ్వార్ అంటే సృష్టించే స్వామిని అనుభవిస్తున్నారు. అసలు సృష్టి ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా ఒక ఆటట. స్వామి మన అమ్మ కోసం చేస్తున్నారట, అమ్మ ఆనందం కోసం చేస్తున్నారట అంటారు పరాశర భట్టర్ వారు. శ్రీయై సమస్త జిద్విరార వ్యసనం హరే అంగీకారి ఆలోకై స్వార్థయంతై కృతోంజలి. మన స్వామి సృష్టించిన తర్వాత అమ్మకేసి చూస్తున్నాడట. అమ్మకేసి చూస్తున్నాడు అంటే ఎట్లా ఉంది నేను చేసిన సృష్టి అని. అమ్మ చాలా ఆనందంగా కళతో చూసిందట. ఆలోకై స్వామి చాలా బాగుంది మీరు చేసిన సృష్టి అన్నదట. లోకంలో ఎవరైనా భార్య ఆనందం కోసమే ఏ పనైనా చేస్తారు భర్త. అదేవిధంగా మన స్వామి కూడా అమ్మ ఆనందం కోసమే చేస్తున్నట్టు. ఇదంతా ఒక ఆట. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చూడండి మట్టిలో, వాళ్ళమ్మ ప్రభంగానే అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఇది ఇలా అవుతుందంతా సృష్టించడం ఒక ఆట, సంహారం చేయడం ఒక ఆట అంటారు. దైవీశేష గుణమయి మమ మాయ దురచ్చయ అంటాడు స్వామి. ఈ మాయ అంటదు ఎవరిని? శరణాగతి చేసిన వాళ్ళని అంటారు. భక్తి లేని వాళ్ళకి ఈ మాయలు అట్లా పడుతూ ఉంటారు. నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఈ అజ్ఞానం అంటారు. అటువంటి స్వామి నిన్నే ఆశ్రయించారు. ఎటువంటి సృష్టికర్తనైనా నిన్నే ఆశ్రయించారు. నాకే దుఃఖం ఉంది స్వామి, నీ మీద కవిత చెప్పేలా చేశావు,
అంటూ ఆనందపడుతున్నారు. సాత్విక్ గర్వం ఉండొచ్చట. రజోగుణ గర్వం ఉండకూడదు, తమో గుణ గర్వం ఉండకూడదు. స్వామి నీ మీద నేను పాడేలా చేసావే, అది ఎంత ఆనందంగా ఉంది. వెనక తిరువాయువులో పాపం చాలా బాధపడ్డారు. కవులందరూ ఎవరి మీదో కవిత్వం చెప్తున్నారు. నేను నీ మీద కవిత్వం చెప్పేలా చేశావు, ఎంత ఆనందం, ఎంత ఆనందం, నాకు అసలు దుఃఖమే లేదు అంటూ ఆనందపడుతున్నారు. 7వ పాసురంలో. 8వ పాసురం. அல்லலில் இன்பளவிழந்து எங்கும் அசுகமர சூழொழியன் அல்லி மலர்மகள் போய மயக்குகள் ஆகிலும் நிற்கும் அம்மான் எல்லையில் ஞானத்தன் ஞான மகளே கொண்டு எல்லா கருமங்களும் செய் எல்லையில் మాయనే కన్నனை తాళ్పత్తి యానోర్ దుఃఖమిలనే అంటున్నారు ఆళ్వారు. స్వామి నిన్ను ఆశ్రయించా, నాకే దుఃఖం లేదు అంటున్నారు. ఏ స్వామిని ఆశ్రయించారు? అమ్మని అనుభవిస్తున్న స్వామిని ఆశ్రయించారట. ఆమె పేరేంటండి? అల్లి మలర్పోగమయక్కుగల్ అన్నారు అద్భుతంగా. అమ్మని అనుభవించే స్వామి శ్రీయప్పతి ఎంత ఆనందంగా అనుభవిస్తున్నాడండి. ఆమె యొక్క సౌందర్యంలో పడ్డాడు స్వామి. ఎటువంటి సౌందర్యం అండి? చెప్పలేనంత సౌందర్యం. ఇదే విషయాన్ని ఆళ్వందాలు కూడా చెప్తారు స్తోత్ర రత్నంలో. పరమాత్మ 1000 రూపాలు ధరిస్తున్నాడట. దేనికోసం? అమ్మ కోసం. ఏకదా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, సహస్రదా భవతి. 1000 రూపాలు ధరిస్తున్నాడట అమ్మను అనుభవించడం కోసం. అనుభవం అయిపోయిందా? ప్రారంభ అవస్థలోనే ఉండదు. అటువంటి మన అమ్మ అల్లి మలర్ మగళ్ పోగమయక్కుగల్, అమ్మ ఆనందాన్ని ఇస్తుందట. ఆ ఆనందం ప్రారంభ అవస్థలోనే ఉందట. దాన్ని మన పూర్వాచార్యులు అద్భుతంగా ఒక కథ చెప్తారు. నరసాపురం నుంచి అంతర్వేది వెళ్ళాలంటే మాట్లాడుకుంటాం. ఎంత ఇవ్వమన్నారండి అంట. నరసాపురం నుంచి అంతర్వేది వెళ్ళాలంటే పడవ ఎక్కాలంటే ఏముందిలేండి, మీకు దోచింది ఇవ్వండి అంటాడు. అక్కడ చెప్పడు, మధ్యన ఆపుతాడు మాట ఆ పడవని. ఎక్కడ? సముద్రం మధ్యన. మీకు ఈత వచ్చా అని అడుగుతాడు. ఈత వచ్చిన వాళ్ళకి ఒక రేటట, ఈత రాని వాళ్ళకి ఒక రేటట. ఈత వస్తే రూపాయి, ఈత రాకపోతే 1000 రూపాయలు. ఎందుకండి? మనం ముందు మాట్లాడినా మనం మాట్లాడగలం, అంతర్వేది వెళ్ళినా మనం మాట్లాడగలం, నరసాపురంలో ఉన్నా మాట్లాడగలం. మధ్యన నదిలో ఆపాడు వాడు, మధ్య సముద్రంలో. వాడు ఎంత అడిగితే అప్పుడు అంత ఇచ్చేస్తాం. మనం మధ్యన ఆపాడు కాబట్టి మనగా ఈత రాదు. వాడు ఎంత అడుగుతాడో మధ్యన ఆపాడు కాబట్టి మనం ఇవ్వక తప్పదు. ఎంత అడిగితే అంత ఇస్తాం. మనం దాటలేం కాబట్టి, అక్కడ పడవే సాధనం కాబట్టి. అమ్మ మన గురించి ఎప్పుడు చెబుతుందట స్వామికి? తన అనుభవ దశలో చెప్తుందట. ఇక్కడ పడవ మధ్యన ఆపాడు, సముద్రం మధ్యన. నీకు ఈత వచ్చా అని. అక్కడ మన అమ్మ స్వామి అనుభవిస్తుంటే మధ్యలో చెప్తుందట, మధ్య అవస్థలో. పరమాత్మ మంచి ఆనంద పరవశుడు అవుతున్నాడు మాట. ఏమని చెప్తుందండి మన అమ్మ? ఒక పట్టు చీర కావాలని అడగదట, బిడ్డలమైన మనల్ని రక్షించమని చెప్తుందట. అటువంటి అమ్మ యొక్క ఆనందంలో మునిగిన స్వామి అంటున్నారు. లక్ష్మి ఇద్దరు ఆనందంగా ఉన్న సమయంలో ఎంత ఉందండి పాపం. అమ్మ ఒక పట్టు చీర అడగదా, మనల్ని రక్షించమని చెప్తుందట. మన అమ్మకి ఎప్పుడు చెప్పాలో తెలుసు స్వామితో, మనందరినీ రక్షించమని. స్వవైస్వరూపేణ సద అనుభూతయ అపూర్వవత్ విస్మయ ఆదదానయ గుణేన రూపేణ విలాస చేష్టితై అంటారు ఆళ్వందారు స్తోత్ర రత్నంలో. తన యొక్క సౌందర్యంతో, తన యొక్క చూపులతో, తన యొక్క వస్త్ర సౌందర్యంతో, తన ఆభరణ సౌందర్యంతో స్వామిని కట్టేస్తుందట. అంత గొప్ప అందమైనటువంటిది అమ్మ. అటువంటి ఆనంద ప్రవాహంలో ఓరలాడేలా చేస్తుందట మన అమ్మ స్వామిని. ఇటువంటి ఇదే విషయాన్ని మన పరాశర భట్టర్ అద్భుతంగా చెప్తారు. అనుకలదనుకాండ ఆలింగనారంభ సుంబత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీశకానోకహర్ది స్తననైన గురుచ్చస్పార పుష్పాద్విరేప రచయితుమయీ లక్ష్మీ కల్పవల్లీ కటాక్ష
మన రంగనాచ్యార్ అనే తీగ అల్లుకుపోయిందట. ఎవరికి? మన నంబెరుమాళ్ళని. మన రాత్రిపూట ఏకాంత సేవ చూసే తీరాలి, పొద్దున విశ్వరూప సేవ చూసే తీరాలి అంటారు. ఎందుకునండి? రాత్రల్లా మన అమ్మ స్వామి యొక్క భుజాన్ని, స్వామి యొక్క దివ్య తిరుమేనిని, దివ్య శరీరాన్ని అల్లుకుపోతుందట. ఒక తీగ ఏ విధంగా చెట్టుకి అల్లుకుపోతుందో, వాసుదేవ తరుచ్ఛాయ, వాసుదేవుడు అనే చెట్టుకి అల్లుకుపోయిందట ఈ తీగ లాంటి మన పెరుందేవి తాయారు. ఆ సౌందర్యాన్ని సేవింపజేసేట మన వరదరాజస్వామి. నగరేషు కాంచి, నగరాల్లో కాంచీపురం మోక్ష ప్రాంతం. అటువంటి మన పూరత్తాళ్ వాళ్ళకి ఆ స్వామి వరదరాజ పెరుమాళ్ళు ఆ సౌందర్యాన్ని సేవింపజేశారు. పెరుందేవి తాయారు తను అల్లుకుపోయిందట రాత్రి ఏకాంత సేవలో. పొద్దున్నే ఆ గాజుల గుర్తులు కూడా కనిపించినాయట మన పూరత్తాళ్ వాళ్ళకి. పొద్దున్న అందుకనే విశ్వరూప తీర్థంలో మనం తీర్థం తీసుకోవాలంటారు. విశ్వరూపం అవంగానే మనం సేవ చూడాలి అంటారు. అమ్మ చెప్పిన మాటల్ని చక్కగా ఇంటాట రక్షిస్తాట. ఎప్పటి వరకు? పొద్దున విశ్వరూప సేవ వరకు. అందుకే విశ్వరూప సేవ సేవించాలి సేవించాలి అంటారు. పూరత్తాళ్ళ వాళ్ళకి స్వామి అట్లా వరదరాజ పెరుమాళ్ పెరుందేవి తాయారిని అల్లుకునుండి ఏం చెప్తుంది? స్వామికి చెప్తుంది మనల్ని రక్షించమని. భక్తి కలవాళ్ళకి అది కనిపిస్తుంది కానీ భక్తి లేని వాళ్ళకి కనిపించదు. ఇదే విషయాన్ని వాల్మీకి అద్భుతంగా చెప్పారు. రామస్తు సీతయా సార్ధం విజహార బహూండుతున్. ఆంజనేయ, ఇప్పుడైతే కష్టపడుతున్నాను కానీ ఇదివరకు రామయ్య నన్ను ఎంత ఆనందంగా చూశాడో తెలుసిన ఆంజనేయ. అశోకోణంలో హనుమతో చెప్తుంది సీతాపిర. ఆయా ఋతువుల్లో దానికి తగినటువంటి వస్త్రాలు కట్టాలి. ఎండాకాలంలో కాటన్ చీరలు కట్టాలి, చలికాలంలో వర్షాకాలంలో సిలుగు చీరలు కట్టాలి. నేను అట్లా అనుభవించా. రామయ్య నన్ను అట్లా తెచ్చాడు. విజహార బహూండుతున్, ఏ కాలంలో ఆ కాలం దగ్గర పండు తినాలట. విజహార బహూండుతున్, 12 సంవత్సరాలు నేను ఎంత ఆనందపడ్డానో తెలిసిన ఆంజనేయ. అట్లా ఆనందింపజేశాడు అంటుంది. ఇప్పుడు మన ఆడవాళ్ళు ఏ విషయాన్ని అనుభవిస్తున్నారు? తాయారితో కలిసిన పెరుమాళ మీదున చేతిని అనుభవిస్తున్నారు. చేతి అంటే ఇద్దరు కలిసి ఉండడం. ఆ ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నారు, ఆ సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు. నాకేం లోటండి అంటున్నారు. ఒక్కరిని అనుభవించకూడదు. బ్రహ్మచార నారాయణని మనం అనుభవించకూడదు. మనకిద్దరూ కావాలి. లక్ష్మీ నారాయణులు గోదా రంగం అన్నారు. పద్మావతి సమేత శ్రీనివాసుడు. ఒక్కడిని ఆశ్రయిస్తే శూర్పణఖ ఒక రాముడే కావాలనుకుంది, ముక్కు చెవులు పోయినాయి. రావణాసుడు సీతమ్మే కావాలనుకున్నాడు, 10 తలలు పోయినాయి. అట్లా మనం ఇద్దరూ కావాలనుకోవాలన్నమాట. దివ్య దంపతుల్ని ఆశ్రయించాలి. ఈ విధంగా ఇద్దరు దివ్య దంపతులు ఆనందపడుతూ ఉన్నటువంటి స్వామిని అనుభవించే నాకేం లోటు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 9వ పాసురం. துக்கமில் ஞானச் சுடரழுமூர்த்தி துஷாயலங்கள் பெருமான் மிக்க பல்மாயங்களால் விகிர்தம் செய்து வேண்டு உருவம் கொண்டு நக்க பிரானோடு அயன் முதலாக எல்லாரும் எவையும் தன்னுள் ஒக்க விழுங்க வல்லானை பெத்து ஒன்னும் தளர் ఉయిలనే. ప్రళయంలో రక్షించిన వడపత్రసాయి యొక్క స్వామి యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు, అనేక గుణాన్ని అనుభవిస్తున్నారు ఈ పాసురంలో. అటువంటి నాకు ఒన్నం తళరుయిలని, నాకేమీ దుఃఖం లేదు అంటున్నారు. పరమాత్మ ప్రళయాలు కూడా రకరకాల ప్రళయాలట. మనిషి చనిపోవడం ఒక రకమైన ప్రళయం, నైమిత్తిక ప్రళయం. 3 లోకాలు మునుగుదే, మొత్తం అంతా మునగం. మహాప్రళయం, మహాప్రళయంలో అందరినీ స్వామి నువ్వు రక్షించు అనకుండానే అందరినీ రక్షిస్తాడట వడపత్ర సాయి. మన ఆడవాళ్ళకి బాధగా ఉంది. ఏమిటా బాధ? ముగ్ధ శిశువు మాట, చిన్న పిల్లవాడు. ఏం ఆరగిస్తున్నాడండి? అందరినీ ఆరగిస్తున్నాడా? స్వామి భోజనం ఏంటండి? దేవతలకి భోజనం అమృతం, మానవులకి భోజనం ఇది. అన్నం అంటే అనుభవించే పదార్థం అని. పరమాత్మ అందరినీ ఆరగిస్తున్నాడా ముగ్ధ శిశువుగా, వడపత్ర సాయిగా. ఏ గుణం ఇది? రక్షకత్వ గుణం. పెరుమాణ్ణి అనుభవిస్తున్నారు, గుణాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. వడపత్ర సాయిని అనుభవిస్తున్నారు. వడపత్ర సాయి ఏ గుణం? ఆపదలో రక్షించే గుణం.
రెండు కలిపి అనుభవిస్తున్నారు అన్నమాట. నామాన్ని నామిని. నామి అంటే పరమాత్మ, నామాన్ని రెండు ఏకకాలంలో అనుభవించినట్టుగా ఆళ్వాళ్ళు వడపత్ర సాయిని అనుభవిస్తున్నారు. వడపత్ర సాయి యొక్క గుణం ఏంటి? ఆపదలో రక్షకత్వం. ఎంత అందంగా ఉన్నావు స్వామి, అడగకుండా రక్షిస్తున్నావా. అది కూడా పడుకోవడంలో కూడా ఎట్లా పడుకున్నట్ట, ఒకే వైపు తిరిగే పడుకున్నట్ట. ఇంకో వైపు తిరిగి పడుకుంటే మొత్తం అన్నీ అరిగిపోతాయి కదా. అరిగిపోతే ఎట్లా మళ్ళీ సృష్టించాలి కదా. అందుకని ఒకవైపే పడుకున్నట్ట పాపం, ఇంకోవైపు తిరిగి పడకుండా మళ్ళీ ఇవన్నీ అరిగిపోతాయేమో. స్వామి ఒకేవే పడుకున్నావా మా కోసం. అప్పుడు కూడా మన అమ్మ అంటుందట, స్వామి సృష్టి చేయండి అని. మళ్ళీ అందరూ బాగుపడతారు బాగుపడరు. పాపం పరమాత్మ నిరాశపరడు. అమ్మ మళ్ళా సృష్టి చేయండి అంటున్నది. ఈ విధంగా సృష్టి సంహారాలు సృష్టి సంహారాలు. మన ఆ ముగ్ధ శిశువు యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు. అందరూ కీర్తనకి కీర్తిస్తుంటారు. వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి. ఎంత గొప్ప వడపత్ర సాయండి. అటువంటి స్వామిని స్తోత్రం చేయడం లభించా నాకు ఏ దుఃఖం ఉంది అంటూ ఆనందపడిపోతున్నారు ఈ పాశనంలో. 10వ పాశనం. தளர் விண்ணிலே என்னும் எங்கும் பரந்த தனி முதல் ஞானமொன்னாய் அலவுடை ஐம்புலங்கள் அறியா வகையால் அருவாகி நிற்கும் வளரொளி ஈசனை மூர்த்தியை ஊத்தங்களைந்தை இரு சுடரை கிளரொளி மாயனை கண்ணனை தாள் பட்டி யான் என்னும் కేడిలనే. పరమాత్మ యొక్క 4వ అవతారం. 4వ అవతారం అంటే అంతర్యామి. అంతర్యామి పరమాత్మకు 5 అవతారాలు ఏంటి? పర, లోహ, విభవ, అంతర్యామి, అత్యావతారం. పరమపదంలో ఉండడం ఒక స్థితి, క్షీరాబ్దిలో ఉండడం 2వ అవతారం, రామకృష్ణాదులుగా అవతరించడం 3వ అవతారం, 4వ అవతారం అంతర్యామిగా ఉండటం, 5వ అవతారం విగ్రహ రూపంగా ఉండడం. 5 అవతారాలు. ఇప్పుడు ఆడవారు ఏ అవతారాన్ని అనుభవిస్తున్నారు? అంతర్యామి అవతారాన్ని అనుభవిస్తున్నారు. ఒక రాజుతో పోల్చారు ఆచార్య హృదయంలో. ఒక రాజు ఏం చేస్తూ ఉంటాడట? చక్కగా వైకుంఠంలో ఉన్న స్థితి. అదే రాజు ఆలోచిస్తూ ఉంటాడట. క్షీరాబ్దిలో ఎవరిని ఎట్లా రక్షించాలని ఆలోచిస్తూ యోగ నిద్ర చేస్తున్నాడట. అదే రాజు వేటాడుతూ ఉంటాడట. దుష్టముగాన్ని వేటాడతాడట. పరమాత్మ కూడా దుష్ట మృగాన్ని వేటాడటానికి వచ్చాడు. ఎవరా దుష్టముఖాలు? దుష్ట మృగాలు ఎవరు? కంసుడు, రావణాసురుడు, సైంధవుడు. ఇదో సహస్రనామం. ఈ విధంగా అందరినీ సంహరించడానికిగా వచ్చాట, వేటాడటానికి. ఆ రాజు ఏ విధంగా వేటాడటమో ఈ రాజాది రాజు కూడా వేటాడటం. అదే రాజు తను ఎవరికి కనిపించకుండా మారు వేషం ధరించి వస్తాడట రాజ్యానికి. అదే పరమాత్మ మనకి కనిపించకుండా లోపల అంతర్యామిగా ఉంటాడు. అదే రాజు ఎప్పుడు రాజకార్యాలైనా ఇదిగా రిలాక్స్ అవుదాం అంటూ పార్కులకు వచ్చినట్టు మాట 106 దివ్యదేశాలకి రావడం. ఇప్పుడు ఆళ్వార్లు అనుభవించేది అంతర్యామి ద్వారా. అంతర్యామిగా ఎంత అద్భుతంగా ఉంటాడండి స్వామి. భక్తి గల వాళ్ళ హృదయంలోనూ ఉంటాడు, భక్తి లేని వాళ్ళ హృదయంలోనూ ఉంటాడు. ఆయన ఉంటేనే ఒక పేరు. సీస ఆయన ఉన్నాడు కాబట్టి, ఆవగింజ ఆయన ఉంటాడు కాబట్టి. ఏ పేరు రావాలన్నా అది పరమాత్మ ఉంటేనే అది పేరు వస్తుంది. కర్మానుగుణంగా శరీరం, ఆ శరీరం లోపల జీవుడు, జీవుడు లోపల పరమాత్మ. అంత చిన్న వస్తువులో ఎట్లా ఉంటాడండి? మరి ఇరుగ్గా కూర్చుంటాడా? కాదట, విశాలంగా కూర్చుంటాడట. ఆవగింజ చిన్న గింజ, ఆ గింజలు ఇరుగ్గా కూర్చోడట, చక్క విశాలంగా కూర్చుంటాడు. ఆయన ఒక్కడు కూర్చుంటాడా? అమ్మతో సహా వస్తాడట. అమ్మతో సహా వచ్చి కూర్చుంటాడా? తన పక్కతో సహా వస్తాడట. తన పక్క ఎవరు? ఆదిశేషుడు. దీన్ని ఏమంటారు ఆళ్వారాదులు? అఘటిత ఘటన సామర్థ్యం. ఎంత గొప్పతనం గలవాడండి స్వామి. అంతర్యామిగా ఉన్నాడా? భక్తి గల వాళ్ళ హృదయంలో చక్కగా పట్టుపాను మీద ఉన్నట్టుగా ఉంటాడట. భక్తి లేని వాళ్ళ హృదయంలో కంటకాయ ముళ్ళ మీద కూర్చుంటూ కూర్చుంటాడు. కూర్చోక తప్పదు. ఇక్కడ ఇష్టంగా కూర్చుంటాడు, అక్కడ ఇష్టంగా కూర్చుంటాడు. అయినా మన పెద్దలు ఒక ప్రశ్న వేశారు. అంతర్యామిగా ఉన్నప్పుడు మన దోషాలు ఆయనకి అంటుకోవా? అంటుకోవట. పద్మపత్రమివాంబస
ఆ తామర పువ్వు నీళ్ళల్లో ఉన్న నీళ్లు తామర పువ్వుకి అంటారు. అదేవిధంగా పరమాత్మ ఆత్మ లోపల ఉన్న ఆత్మ దోషాలు పరమాత్మకు అంటవట. అది ఎట్లా రండి అంటే శరీరకృతమైన బాల్య యవ్వన వార్ధక్యాలు శరీరానికే కానీ ఆత్మకు ఉండవు. అదేవిధంగా ఆత్మ చేసిన దోషాలు పరమాత్మకు అంటవట. అటువంటి స్వామిని నేను అనుభవిస్తున్నా, నాకు ఇంకా లోటేముంది, అంతర్యామిత్వాన్ని అనుభవిస్తున్నా, నాకు లోటు లేదు, నాకెప్పుడు ఆనందమే అంటూ ఆనందపడుతున్నాడు. 11వ పాశురం. கேசில் விடப்புகழ் கேசவனை குருகூர்ச்சடகோபன் சொன்ன பாடலோராயிரத்துள் இவையும் ஒரு பத்தும் வைத்த வல்லார் கட்கோ அவன் நாடு நகரமும் நன்குடன் காண நண்டை பூர்த்தி பண்ணே வீடும் பெரிதி தன் மூலவுக்கு தரும் ஒரு నాయకమే. పరమాత్మ తన స్థానాన్ని ఇచ్చేస్తాడట ఈ పాసురాలు సేవించిన వారికి, అర్థం విన్నవారికి. ఏమిటి ఉండేది తన స్థానం? తన స్థానం వైకుంఠం. ఆ వైకుంఠాన్ని ఇచ్చేస్తాడట ఈ 10 పాసురాలు సేవించిన వారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. 300 పాసురాలు స్వామి యొక్క కటాక్షంతో పూర్తయింది. 3వ పత్తు పరిసమాప్తం. పత్తు అంటే 100 అన్నమాట. 3వ 100 పరిసమాప్తమైంది. ఆళ్వాల యొక్క అనుగ్రహం వల్ల 4వ 100 ప్రారంభం చేసుకుంటున్నాం. మళ్ళా ఉపదేశం ఆళ్వారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉపదేశానికి కారణం ఒకటి. మొదటిసారి వీడిమిన్ మొత్తంలో చేసిన ఉపదేశం మొదటి 100లో, 2వ వాయువులో చేసిన ఉపదేశం అహంకార మమకారాలు పోగొట్టుకోండి అని. వెనక చేసిన ఉపదేశం, ఓ కవుల్లారా స్వామినే స్తోత్రం చేయండి, కవిత్వం చెప్పండి, ఇతన్ని కవిత్వం చెప్పద్దు అని. ఇప్పుడు ఇక్కడ చేసే ఉపదేశం ఎటువంటిది? ఐశ్వర్యం అస్థిరమైనది. మీరు అనుకున్న ఐశ్వర్యం స్థిరమైనది కదా, దాని స్వభావమే అంట. లోకంలో మనం చూస్తూ కోటీశ్వరుడు అవుతున్నాడు, కోటీశ్వరుడు భిక్షగాడు అవుతున్నాడు. అసలైన ఐశ్వర్యం ఏంటో మీకు చెబుతా. స్వామి యొక్క పాద పద్మాలే అసలైన ఐశ్వర్యం. నిధి సుఖమా, రామ సేవ సుఖమా అంటారు. అది అసలైన నిధేంటి? స్వామి యొక్క పాదాలు. మన భగవద్రామానుల వారి యొక్క ఆచార్యులైనటువంటి ఆడవందర్ ధనం మదీయం తవ పాద పంకజం. ధనమేంటి? స్వామి యొక్క పాద పద్మాలే అంటారు. తిరుక్కోడూరు అనే ఒక దివ్య దేశం ఉంది ఆళ్వార్తి నగర్ దగ్గర. అక్కడ పెరుమాళి నిక్షేప విత్తన్ అంటారు. ఆయనే సంపదట. లోకంలో ఎవరికన్నా మనం డబ్బులు ఇస్తే వడ్డీ వస్తుంది, అసలు రా. అసలు ఇస్తే వడ్డీ రా, లోకంలో చూస్తూ ఉంటాం. కానీ పరమాత్మ విషయంలో అసలు వస్తుందట, వడ్డీ వస్తుందట. వడ్డీ ఏంటి? భక్తి. అసలు ఎవరు? పరమాత్మ. ఆయనే ధనం, ఆయనే స్థిరమైన ధనం. ఓ లోకులారా, మీరు పెరుమాళ్ళని ఆశ్రయించండి, అదే ధనం. మీరు అనుకున్నటువంటి ధనం దాని యొక్క తత్వమే అటువంటిది, స్థిరంగా ఉండదు, ఒక చోట స్థిరంగా ఉండదు. ఐశ్వర్యం త్యాజ్యం, ఐశ్వర్యం వదలదగింది అంటారు. ఈ పాసురాల్లో లోకులకు ఉపదేశం చేస్తున్నారు. అంటారు కులశేఖరాల వాళ్ళు ముకుందమాలలో, సంపద వద్దనకూడదంటే సంపద రాసి వద్దంటున్నారట. సంపద కావాలి, మితిమీరిన సంపద వద్దంటున్నారు. నవ సునిచయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. సంపద కావాలి, సంపద రాసి వద్దంటున్నారు. ఆశ ఉండొచ్చు, అత్యాశ కూడదట. అదేవిధంగా మీరు అనుకున్న ఐశ్వర్యం బాగా వచ్చి పడాలి, మాకు అనుకోమాకండి అని లోకులకు ఉపదేశం చేస్తున్నారు. పరోపదేశం. తాము స్వామిని ధనం అనుకున్నారు. మన భగవద్రామానుల వారు ధనంగా భావించారట. ఏమిటా ధనం? అచ్యుత పాద పద్మాలే ధనంగా భావించారట. మనందరం రోజు చదివే తనయ యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్ భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మన రామానుజుల వారు ఎటువంటి వారట?
రామానుజుల వారు బంగారం కావాలనుకున్నారట. ఏం బంగారం? మనం అనుకునే బంగారం కాదు, అచ్యుత పాదాలే బంగారం. ఈ బంగారం ఉంటుంది, పోతుంది. ఆ బంగారం అచ్యుతుడి యొక్క పాదాలు స్థిరమైన బంగారం అట. అటువంటి రామానుజుల వారు ఎవరిని ధనంగా భావించారు? అచ్యుత పాదాలే ధనం అన్నారు. ఓ లోకులారా, మీరు కూడా పరమాత్మ యొక్క పాదాలనే ధనంగా భావించండి అని లోకులకు ఉపదేశం చేస్తున్నారు. ఈ పాసురాలకి విషయం అది. ఒక్కొక్క 10 పాసురాలకి ఒక్కొక్కటి సబ్జెక్టుగా ఉంటుంది. అంతకుముందు ఉపదేశం చేశారు, కవులకు ఉపదేశం చేశారు. అంతకుముందు ఉపదేశం ఆయన మోక్షప్రదుడు, ఘంటాకర్ణుడికి మోక్షం ఇచ్చాడు, జటాయుకి మోక్షం ఇచ్చాడు. ఆయన మోక్ష ప్రదత్వ గుణాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఈ 10 పాసురాల్లో ఐశ్వర్యం ఏంటి అంటే పరమాత్మ యొక్క పాదాలే ఐశ్వర్యం అంటున్నారు ఈ 10 పాసురాల్లో. మన ఈ 10 పాసురాలు 4లో 1. ఈ 10 పాసురాలు భగవద్ రామానుజుల వారు మేలుకోట తిరునారాయణ పెరుమాళ్ యొక్క పాదాల మీద సమర్పించారు. తిరునారణంటాళ్ అంటారు. ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ పదికం పూర్ణాయగం పాసురం. మేలుకోటలో ఇప్పటికే ఆ పాసురాలు ఉన్నాయి. ఆళ్వార్లు తిరునారణంటాళ్, తిరునారాయణ పెరుమాళ్ని ఆశ్రయించండి అన్నారు. మేలుకోటలో ఉన్న పెరుమాళ్ళు తిరునారాయణ పెరుమాళ్ళు కాదు. మనకి మండపాలు 4: శ్రీరంగం, తిరుమల, కాంచీపురం, మేలుకోట. శ్రీరంగం భోగ మండపం, తిరుమల పుష్ప మండపం, త్యాగ మండపం కాంచీపురం, మేలుకోట జ్ఞాన మండపం. అటువంటి మేలుకోట పెరుమాళ మీద భగవద్ రామానుజుల వారు సమర్పించారు ఈ 10 పాసురాలు. అంత గొప్ప పాసురాలు. అంత మాత్రమే కాదు, భగవద్ రామానుజుల వారు పొద్దున్న లెగవంగానే ఒక శ్లోకాన్ని చదివేవారు. ఏమిటా శ్లోకం? శ్రీరంగమంగళ నిధిం కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాళమేఘం శ్రీహస్తి శైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం. 4 మండపాలని ఒకసారి సేవించేవారట. 7 అడుగులు వేసేవారట. ఎందుకు 7 అడుగులు? శ్రీరంగం 7 దర్శనం చేసుకున్నామని 7 అడుగులు వేయాలట. మనం పొద్దున్న లెగవంగానే శ్రీరంగనాథుని సేవించుకున్నాము. అదేవిధంగా 4 మండపాలని ఒకసారి తలుచుకునేవారట. అంత గొప్ప మండపమైనటువంటి మేలుకోట పెరుమాళ మీద సమర్పించారు ఈ పాసురాలు. మన రామానుజుల వారి వైరాగ్య సంపదలు అంటాం, కానీ యతి అంటాం. వారికి కూడా గోళ్ళంతా చల్లాయి ఉందట మనమ్మ గోడ. మన భగవద్ రామానుజుల వారికి 2 బిడ్డలు ఉన్నారట. ఒకరు సంపత్ కుమార్, ఇంకొకరు తిరుక్కురుగై పిరాన్ పిల్ల. వారి చేతే వ్యాఖ్యానాలు రాయించారు మన భగవద్ రామానుజుల వారు. అంతకుముందు అసలు వ్యాఖ్యానాలు లేవు. ఇంతకీ అభిమాన బిడ్డ తిరుక్కురుగై పిరాన్ పిల్ల. వారి పేరేంటి? కురుగై పిరాన్ అని పేరు పెట్టుకున్నారంతే. ఆళ్వార్ల పేరు కురుగాపురంలో అవతరించడం చేత ఆళ్వార్లకి కురుగై పిరాన్ అని ఒక పేరు, ఆ పేరును పెట్టుకున్నారట. ఆ పేరును బట్టి అభిమాన బిడ్డగా స్వీకరించారట మన భగవద్ రామానుజుల వారు. ఒక బిడ్డ సంపత్ కుమార్లు, ఇంకో బిడ్డ తిరుక్కురుగై పిరాన్ పిల్ల. వారి చేతే మొట్టమొదట వచ్చిన వ్యాఖ్యానం, అభిమాన బిడ్డ చేత వచ్చిన వ్యాఖ్యానం ఆరాయి రప్పడి. చిన్నది చక్కగా మన పాసురాలకి 3 లైన్లు ఉంటాయి. అద్భుతంగా వ్యాఖ్యానం రాయించారు మన భగవద్ రామానుజుల వారు. ఇప్పుడు మేల్కోటలో మూలవల్ల పేరు తిరునారాయణ పెరుమాళ్, ఉత్సవల్ల పేరు సంపత్ కుమార్. భగవద్ రామానుజుల వారు ఒకసారి మేలుకోట వెళితే స్వామి చెప్పారట, నన్ను ప్రతిష్ఠ చెయ్యండి. ఇక్కడ మూలవర్ని ఉత్సవాన్ని ప్రతిష్ఠ చేశారు మన భగవద్ రామానుజుల వారు. అక్కడ ఉన్నవాళ్ళు అంటారట, తమిళనాడు పోగొట్టుకుంది, మా కర్ణాటక రామానుజుల వారిని కాపాడింది అంటారు. మన భగవద్ రామానుజుల వారు అంతకాలం మేల్కోటలో ఉండవలసి వచ్చింది మీ కల్లుడు వల్ల. అక్కడ మన పెరుమాళ్ళని అద్భుతంగా మూలవర్ని ఉత్సవాల్ని ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసినప్పుడు భగవద్ రామానుజులు ఇప్పటికీ మేల్కోటలో భగవద్ రామానుజుల వారికి చేతిలో దర్భ ఉంగరం ఉంటుంది. చేతికి మనం గమనించి చూస్తాం. అప్పుడు పెరుమాళ్ళని
దర్భ పెట్టుకున్నారట. పవిత్రమైన కార్యాలు చేసేటప్పుడు దర్భ పెడతారు. దర్భముడి ఉంగరం ఉంది మాట. మనం గమనించి చూస్తే మనకి కనిపిస్తుంది మేల్కోట్లో రామమందిర వాటి. అటువంటి తిరునారాయణ పెరుమాళని ఆశ్రయించమంటున్నారు ఈ పాసురాల్లో. సంపత్ కుమార్ల పాదాల్లో తాయారు ఉన్నారు. తిరునారాయణ పెరుమాళ్ళ పాదాల్లో కూడా తాయారు ఉన్నారు. అమ్మ వట్టస్థలంలోనూ ఉంటుంది, అమ్మ పాదాల్లోనూ ఉంటుంది. మన రంగనాథుడు కిరీటం కేసి చూపిస్తున్నాడు. కిరీటంలో ఎవరుంటారట? తాయార్లు ఉంటారట. వట్టస్థలంలో ఉంటుంది తాయార్లు, పాదాల్లో ఉంటుంది. అంతా మొత్తం అంతా ఇమిడీకృతం ఉందట మన అమ్మ తిరుమాళిక తిరిమేని అంతా. విద్యాలక్ష్మి, వీర్యలక్ష్మి అంటూ ఉంటాం. విజయలక్ష్మి, పెరుమాళ్ళు విజయలక్ష్మిని చేపట్టాడు. అదేవిధంగా పెరుమాళ యొక్క మొత్తం అంతా దివ్య తిరుమలలో విలీకృతమైందట మన తాయారు. అష్టలక్ష్మి స్తోత్రం అంటూ ఉంటారు చూడండి. మొత్తం అష్టలక్ష్ములు పెరుమాళ యొక్క ఆపాదమస్తకం ఉన్నారు అంటారు. ఇప్పటికీ మనం సేవించుకుంటే పెరుమాళ యొక్క పాదాల్లో తాయార్లు వేయించేసి ఉంటుంది. ఇక్కడ సేవించుకోవాల్సిన వైరముడి అంటారు. అద్భుతమైనటువంటి వైరముడి మన స్వామి యొక్క తిరునక్షత్రం రోజున, సంపత్ కుమార్ యొక్క తిరునక్షత్రం రోజున మనం అది సేవించుకోవచ్చు. మొదటి పాసురం. గురునాయకమాయ్ ఓడవుల కూడాండవర్ కరునాయక వరంద కాలర్ సిదగియ కానయర్ பெருநாடு காண இம்மையிலே பிச்சைதாம் கொள்வர் తిరునారణంతాల్ కాలం పెరసిందు చూయిమినో. లోకులకి ఏమని ఉపదేశం చేస్తున్నారు? ఓ లోకులారా, రాజపదవి స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నారా? రాజపదవి చాలా అస్థిరమై. ఒకనొక రాజు ఎట్లా ఉందో చెప్తున్నారు. ఆ రాజు ఓడించారు, కొత్త రాజు. పాత రాజు స్థితి ఏమైందట? సంపద పోగొట్టుకున్నా సాపాడు లేదే, భోజనం చెల్లేదే మనం బతకలేదు. ఆఖరికి తట్టుకోలేక ఆ రాజు రాత్రిపూట అడుక్కుంటున్నాడు. చివరికి వెండి కంచాల్లో భోజనం చేసిన వాడు ఇప్పుడు అటువంటి రాజు, కొత్త రాజు వచ్చాడు. పాత రాజు ఎక్కడున్నారో తీసుకురండి అని దండోరా వేయించాడు. రాత్రిపూట వెళ్తున్నాడు అడుక్కోవటానికి. చేతిలో ఏముంది? ఉండకు. అట్లా వెళ్తున్నట్ట కుక్క కరిచిందట, నల్లటి కుక్క. ఎవరికైతే కనిపించకూడదు అనుకున్నారో ఎవరో ఇగో పాతరాజు పాతరాజు అనుకున్నారట. చూసారా, మీరు అనుకున్నటువంటి రాజ్యం స్థిరమైంది అనుకుంటున్నారా? రాజ పదవి. ఆ రాజు కూడా ఒకానొక సందర్భాన ఓడిపోవక తప్పదు. కాబట్టి ఓ లోకులారా, మీరు ఏం చేస్తారంటే పెరుమాళ యొక్క పాదాలే ధనంగా భావించండి. తిరునారణంతాల్, ఆ స్వామి యొక్క పాదాలే ధనం. అటువంటి స్వామి తిరునారాయణ పెరుమాళని ఆశ్రయించండి అన్నారు మొదటి పాసురంలో. రెండవ పాసురం. ఉయిమెంతిరై కొనరందు ఎన్నులగు ఆండవర్ ఇమ్మయ్యే తమ్మిన్ సువై మడవారై பிறர் கொள்ளத்தாம் விட்டு வெம்மினொளி வயல் கானகம் போய் குமை தின்பர்கள் செம்மின் முடி திருமாலை విరైందు అడిసేర్మినో. పాతరాజు కొత్త రాజుకి రాజ్యాన్ని అప్పగించడం మాత్రమే కాదట, తన ప్రియురాలను కూడా అప్పగించారట. ప్రాణం విలవిల్లాడిపోతోంది ఆ రాజుకి. శత్రువుల ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజుకి తన ప్రియురాల్ని అప్పగించాలా? ఇదొక బాధ. చూసారా వాళ్ళ ప్రాణం ఎంత విలువెల్లాడిపోతుందో. లోకంలో ఒక అద్భుతంగా ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆపద వస్తే మనం ధనం కాపాడుకుంటుంది అంటాం. ఆ ధనం కూడా ఖర్చు పెట్టి ఆపదలో రక్షించేది ధనం అనుకుంటూ ఉంటాం. మనకు ఆపద వచ్చినప్పుడు ఆ ధనాన్ని వెచ్చిస్తాం. భార్యకి ఏదన్నా ఆపద వస్తే ఆ ధనం ఖర్చు పెట్టి భార్యని రక్షించుకుంటాం, భార్యని బిడ్డల్ని. తనకు ఆపద వస్తే, నాకే ఆపద వస్తే ఎవరిని చూసుకో, నాకు నేనే రక్షించుకుంటా అని ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం. అదేవిధంగా ఇప్పుడు ఆ రాజు తన శత్రురాజులకి తన ప్రియురాల్ని అప్పగిస్తుంటే విపరీతమైన బాధపడిపోతున్నట్ట. ఎందుకనగా అనవసరంగా రాజ్య గర్వపడ్డారు. సంపద చూసేగా గర్వం. లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గర్వం, అహంకారాలు రావటానికి. విద్యా మదం,
ధనమదం, కులమదం. ధనమదం వల్లే కదా మీరు ఇట్లా, ఆ రాజపదం వల్లే కదా ఇది అశాశ్వతమైంది కాదు. కాబట్టి మీరు ఎవరిని ఆశ్రయిస్తారో తెలుసునా? సెమ్మిన్ముడి తిరుమాలై, అసలైన రాజు ఆయన, రాజాది రాజు ఆయన, కిరీటం ధరించాడు ఆయన. అటువంటి కిరీటం ధరించిన రాజాది రాజుని మీరు ఆశ్రయిస్తే మీకు కిరీటాన్ని ఇస్తాడు. విభీషణ్కి ఇవ్వలేదా ఏంటి? విభీషణ్ణి రాజుగా చేశాడు మన రామయ్య. అట్లాగే మీకు మిమ్మల్ని రాజుగా చేస్తాడు. అనవసరంగా ఈ రాజ్య పదవి మీరు స్థిరం అనుకుంటున్నారు. ఈ రాజ్యం అస్థిరమైంది కాదు. మీరు వెళ్ళి పరమాత్మను ఆశ్రయించండి అన్నారు 2వ పాశురంలో. 3వ పాశురం. அடிசேர் முடியனராகி அரசர்கள் தாம் தொழ இடிசேர் முரசங்கள் முத்தத்து எம்ப இருந்தவர் கொடிசேத்துகராய் போவர்கள் ஆதலில் நோக்கென கடிசேத்துடாய் முடி కన్నన్ కడల్గల్ నినైవినో. ఈ చక్రవర్తి మంచి హోదాలో ఉన్నప్పుడు సామంత రాజులందరూ వచ్చి ఈ రాజు కాళ్ళ మీద పడతారట. ఆ కిరీటాలు తీసి తమ కాళ్ళ మీద పడతారట. అప్పుడు ఎంతో అహంకారంగా ఉంటారట. నా కాళ్ళ మీద పడుతున్నారని వాళ్ళ కేసు కూడా చూడడట. వాయించండి వేరి వాయిద్యం అంటారట. వాళ్ళ మాటలు కూడా వినిపించలేకుండా ఏదన్నా తెస్తే కళతో కూడా చూడట. అక్కడ పెట్టించండి అంటాడు. కళతో సౌగు చేస్తాడట. అటువంటి రాజు ఏమైంది? పరిస్థితి తలకిందలైంది. రాజ్యం పోయింది. చూసారా ఎంత అస్థిరమైందో. కాబట్టి మీరు ఎవరిని ఆశ్రయిస్తారో తెలుసిన? తులసీమాల ధరించిన స్వామిని ఆశ్రయించండి. భోగ్యభూతుడు ఆయన, పవిత్రుడు ఆయన, రక్షకుడు ఆయన. భోగ్యంగా ఉంటాడు తులసీమాల ధరించి. అటువంటి స్వామిని ఆశ్రయించండి అన్నారు ఈ పాశురంలో. 4వ పాశురం. நினைப்பான் புகில் கடல் யக்கலில் நுண்மணலிருப்பலர் எனைத்தோரு கங்களும் இவ்வுலகு ஆண்டு கடிந்தவர் மனைப்பால் மருங்கர மாயினரல்லால் மத்தும் கண்டிலும் பனைத்தால் మదగలరు అట్టవన్ పాదం పడిమినో. సరే, ఇప్పుడు మీరు ఆ పెరుమాళ్ళని ఆశ్రయించండి, కృష్ణయ్యని ఆశ్రయించండి, రామయ్యని ఆశ్రయించండి అంటూ ఉంటారేంటి? సరే, తర్వాత ఆశ్రయిస్తానులేండి అన్నారట లోకులు. మీకు ఆయుష్ స్థిరం అనుకుంటున్నారా? ఆయుష్ కూడా స్థిరమైంది కాదు. ఎంతసేపు ఉంటుంది ఆయుష్? చూస్తూ ఉన్నాం మనం పేపర్లో. భోజనం చేస్తూ ఉంటుండగానే ప్రాణం పోవటం, బయటికి వెళ్తూ ఉన్నారు అట్లా స్కూటర్ మీద వెళ్ళంగానే ప్రాణం పోవటం. కాబట్టి మీరు శీఘ్రంగా ఆశ్రయించడం, కొన్ని పనులు శీఘ్రంగా చేయాలి. మీరు స్వామిని ఆశ్రయించండి. ఎటువంటి స్వామిని ఆశ్రయిస్తారు? కూరయ్య పీఠాన్ని సంబంధించిన కృష్ణయ్యని ఆశ్రయించండి. 2 జంతువులే, ఏనుగు, కూరయ్య పీడనం. ఆ జాతిలోనే ఒక ఏనుగు ఆశ్రయించింది, ఒక ఏనుగు మన కృష్ణయ్య మీద పడబోతాం. దాన్ని కూరయ్య పీడనం అంటారు. మన కంసుడు మత్తెక్కించి కృష్ణుడి మీద వదిలాడట. మన స్వామి పరాక్రమం కలవాడు. ఒకే జాతిలో కొందరు ఆశ్రయిస్తారు, కొందరు ఆశ్రయించరు. మానవ జాతిలోనే కొంతమంది పరమాత్మను ఆశ్రయిస్తారు, కొంతమందిని ఆశ్రయించరు. ఏనుగు జాతిలోనే గజేంద్రుడు ఆశ్రయించాడు, కులయాపిడిను ఆశ్రయించరా. అదేవిధంగా పాము జాతిలో కూడా కాళింగుడు ఆశ్రయించరా, మన ఆదిశేషుడు ఆశ్రయించాడు. చూసారా? అట్లా మన స్వామి అందగాడు మాత్రమే కాదు, రక్షకుడు మాత్రమే కాదు, పరాక్రమం కలవాడు. పరాక్రమం కలవాడిని ఎట్లా తెలుస్తోంది? అటువంటి ఏనుగుని సంహరించాడు, కులయాపిడినం అనే ఏనుగు. ఆయన పరాక్రమం చూడండి. బతికుండగానే దాని యొక్క దంతాలు పీకేశాడట. చనిపోయిన తర్వాత దంతాలు పీకడం గొప్ప కాదు, బతికుండగానే దంతాలు పీకేశాడట. అది పరాక్రమం. మన నీలాదేవి అడిగిందట, దంతాలతో నాకు మంచం చేయించండి అని. ఆ దంతాలతో కొన్ని ఏనుగులకి 2 దంతాలు ఉంటాయి, కొన్ని ఏనుగులకి 4 దంతాలు ఉంటాయి. ఈ విధంగా 4 దంతాలని తీసి మన నీలాదేవికి మంచం చేయించాడు. అటువంటి పరాక్రమం గలవాడ స్వామిని ఆశ్రయించండి. మీరు తర్వాత ఆశ్రయిస్తానులేండి అనమాకండి. తర్వాత అంటే మీరు ఉంటారో ఉండరో అన్నారు ఈ పాశురంలో. 5వ పాశురం. பணிமென் திருவருள் என்னும் அம்சீத பைம்பூம் பள்ளி அணிமென் குடலார் இன்ப கலவி அமுது உண்டார் துணி முன்புனால பல்லேடையர்தாம் இழிப்பச் செல்வர் மணிமென்னு நேனுமேனி நம்மாயவன் పేరు சொல்லி వాష్మినో. రాజు ఒక పదవిలో ఉండగానే కొంతమంది స్త్రీలు అలవాటవుతారట. ధర్మ విరుద్ధమైన కామం. రాజు తన భార్యతే కాకుండా ఇంకా కొంతమంది స్త్రీలు అలవాటవుతూ ఉంటారట.
వాళ్ళ దగ్గర కామసుఖం అనుభవిస్తూ ఉంటారట. ధర్మ విరుద్ధమైన కామాన్ని అనుభవించకూడదని చెప్తున్నాయి శాస్త్రాలు. ఇక్కడ అద్భుతంగా చెప్తున్నారు. మన ఆళ్వాళ్ళు చింత చెట్టులో ఉన్న అన్నీ తెలుసుకోగలరు మన ఆళ్వాళ్ళు. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఒక రాజు యాచిస్తున్నట, రాజ్యానికి రాజు, అందరినీ శాసించే రాజు. ధర్మ విరుద్ధంగా తన భార్యతోటి మాత్రమే కాకుండా ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేయవలసింది అని అడుగుతున్నట్ట. నువ్వు నాకు సుఖం ఇవ్వవలసింది అని యాచిస్తున్నట్ట. రాజ్యాన్ని నిర్వహించేవాడు, రాజ్యమంతా ఏకదాటిగా నిలపగలేవాడు, ఆజ్ఞలు జారీ చేసేవాడు, శాసకుడైన రాజు ఇప్పుడు ఒక స్త్రీని యాచిస్తున్నాడట. పోనీ ఆ సుఖమైన కామసుఖమైన సుఖకరమైందా? అది అనంతదాయకమైంది. మీరు అటువంటి సుఖాన్ని స్థిరమనుకోమాకండి. మరి ఏది సుఖం? అదే గాఢాలింగనం ఇస్తాడు స్వామి. ఎవరికి ఇచ్చాడు? మన రామయ్య హనుమకి ఇచ్చాడు గాఢాలింగనాన్ని. ఆయన స్పర్శ గొప్పది, ఇది స్పర్శ ధర్మ విరుద్ధమైంది. నరకానికి వెళ్తారు ఇటువంటి సంబంధం ఉంచుకుంటే, ఇటువంటి సంబంధాన్ని మనం పెట్టుకుంటే. యమలోకంలో నిప్పు స్తంభాన్ని కౌగిలించుకో అంటాట యముడు. ఇక్కడ తప్పు పనులు చేస్తుంది. అక్కడ కౌగిలించుకోలేదా ఏంటి? నిప్పు స్తంభం కౌగిలించుకో అంటూ ఉంటారట. మీరు అనుకున్న గాఢాలింగనం పరమాత్మ ఇస్తాడు. ఎవరికి ఇచ్చాడండి అని అడిగారట లోకులు. మన హనుమకి ఇచ్చాడట స్వామి. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమతః అన్నారు శ్రీమద్ రామాయణంలో మన వాల్మీకి మహర్షి. హనుమ చాలా ఆనందపడ్డాట. రామ స్పర్శ గాఢాలింగనం. ఋషులకు కూడా లేదు ఆ గాఢాలింగనం. ఋషులు అడిగితే రామా నిన్ను స్పర్శించాలి ఉందంటే వచ్చే జన్మలో అన్నాట. అటువంటి ఎవరికి లభించని గాఢాలింగనం హనుమకి లభించింది. మీకు పరమాత్మ గాఢాలింగనం ఇస్తాడు మీరు ఆశ్రయిస్తే. కాబట్టి ఆనందం లేని చోట ఎందుకు ఆనందం అనుకుంటున్నారు? అది అసలు సుఖమా? అది సుఖమే కాదు అంటున్నారు ఆళ్వారు. లోకులకు ఉపదేశం చేశారు ఈ రకంగా. 6వ పాశురంలో అసలు మీరు అనుభవించే సుఖం సుఖం కాదు, ఏది సుఖమో నేను చెబుతున్నా అంటున్నారు. స్వామి యొక్క పాదాలే నిత్యమైన సుఖమట, స్థిరమైన సుఖమట. లోకంలో ఒక నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? మళ్ళా వర్షపు బొట్టు పడితే ఆ బుడగ నశించిపోతుందట. ఇది జీవిత స్థితి. కాబట్టి మీరు ఆ క్షీరాబ్దినాథుని ఆశ్రయించండి అంటున్నారు ఈ పాసురంలో. వాజందారుగల్ వాజందరు మామజై మొక్కలిల్ మాయందు మాయందు ஆழந்தால் எண்ணல்லால் அன்னுமுதல் என்னருதிய வாழந்தார்கள் வாழந்தே நிற்பர் என்பதல்லே நிற்கரில் ఆజందార్ కడల్ పల్లి అన్నల్ అడియవర్ ఆమినో. అద్భుతంగా సైనించాడు. ఎక్కడ? క్షీరాబ్దిలో సైనించాడు స్వామి. ఆదిశేషు మీద సైనించాడు. పాలసముద్రం మీద పౌడించాడు. ఆ పాలసముద్రం చక్కగా సేద తీరుస్తోందట మనస్వామిని. ఎంత గొప్పగా ఉందండి. పాలసముద్రానికి కలిగిన అదృష్టం ఎవరికి లేదట అంటారు. మన భాగవత గోష్ఠి పాడుతూ ఉంటారు. ఉభయ కావేరి మధ్య ఉభయనాక్షి మాలతో పెంచేసి ఉన్నావయ్య అంటారు. కావేరి మాత సేద తీరుస్తోందట. అట్లాగే పాలసముద్రం మన స్వామికి క్షీరాబ్దినాథుడికి సేద తీరుస్తున్నారు అంటారు. అమ్మ కావేరి మాత ఎంత అదృష్టం చేసుకున్నావమ్మా, ఆమె చేసే సేవేంటి చక్కగా మన పెరుమాళకి తిరుమంజనానికి ఉపకరిస్తోందట అంటారు. లంకరాజస్తవంలో మన పరాశర పట్టణ వారు. చక్కగా కావేరి మాత అందరికీ పంటలు ఇస్తోందట. ఊరు బాగా పండటానికి, చక్కగా పంటలు బాగా పండటానికి, ధాన్యం రావడానికి వీళ్ళే కారణం. కావేరి మాత చేసే సేవ. 2వ సేవ పెరుమాళిక తీర్థానికి ఉపకరిస్తోందట. 2వ సేవ. 3వ సేవ ఇల్లు చూసి ఇల్లాలు చూడాలండి అంటారు. అట్లాగే నంబెరుమాళ్ళు వస్తూవారిని ప్రతి మీద చక్కగా తడిపేస్తోందట. అమ్మాయి ఎంత అదృష్టం చేసుకున్నావమ్మా అంటారు. అదేవిధంగా ఆ పాల కడల మీద పౌడించాడు ఎవరు? శేష సాయి క్షీరాబ్దినాథుడు. అటువంటి క్షీరాబ్దినాథుడిని ఆశ్రయించండి, అది అసలైన సుఖం. తొందరగా ఆశ్రయించండి అంటున్నారు ఈ పాసురంలో. 7వ పాసురం. అన్నపానాలు దారపు అనుకుంటున్నారా?
అది కూడా అస్థిరమే. మరి ఏది స్థిరమో చెబుతాను వినండి అంటున్నారు. మినుసువై అవై ஆரோடு அடிசில் உண்டு ஆரந்த பெண் மண்மடவார் இறக்க இன்னும் துத்துவார் ஈமென் எமக்கு ஒரு துத்து என்னோ இடரவர் ఆదలిల్ ఓమింతుడాయ్ ముడి ఆదియం సోది గుణంగళే. స్వామి యొక్క గుణాలు అనుభవించండి, ఆయన యొక్క కళ్యాణ గుణాలు అనుభవించండి. ఒక్కొక్క గుణం మీకు కాలతత్వం ఉన్నంత వరకు అనుభవించవచ్చు. పరమాత్మ దగ్గర వాత్సల్య గుణం, మన దోషాలని క్షమించే గుణమా? దూడ యొక్క మురికిని ఆవు ప్రేమగా నాకేస్తుందట. అట్లాగే మనం చేసిన దోషాలన్నీ స్వామి క్షమించేస్తాడా? ఈ గుణం పేరు వాత్సల్యం. అందరి మధ్యన కూర్చుంటాడా వైకుంఠనాథుడు? మన మధ్యన ఉంటాడా? కొన్ని భగవద్రామాల వారు అడిగేని పక్కన వెంచేసి ఉన్నారు. ఆయన ఎక్కడ, నేనెక్కడ, నేను నీచాతి నీచుడిని. అక్షారూపంలో రామానుల వారు పక్కన వెంచేసి ఉన్నారా? ఇదే గుణం సౌశీల్య గుణం. ఇట్లా ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని అనుభవించండి ఓ లోపులారా. తులసి మాల ధరించాడే స్వామి, ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆయన మనస్వామి అందమైన వాడు, కళ్యాణ గుణాలు గలవాడు. అటువంటి స్వామి యొక్క గుణాలు అనుభవించండి అన్నారు 7వ పాశురంలో. 8వ పాశురం. మీరు కొన్ని ఐశ్వర్యం స్థిరం అనుకుంటున్నారా? ఐశ్వర్యము స్థిరం కాదు అంటున్నారు. దాని స్వభావమే అటువంటిది. మీ అందరికీ తెలిసిన విషయం, ఇంద్రుడి యొక్క సంపద అంతా పోయింది. ఎంత సంపద అండి దేవేంద్రుడు, ఆ సంపద అంతా పోయింది దుర్వాసుడు శపించేసరికల్లా. అప్పుడు సంపద స్వభావమే అది స్థిరంగా ఉంటుంది, దాని స్వభావమే అటువంటిది అంటున్నారు 8వ పాశురంలో లోకులు చేసే ఉపదేశం. உணங்கள் நிறை புகழ் மன்னர் உடைக்கடன் பூண்டிருந்தோ இணங்கி உலகூடன் ஆக்கிடும் ஆங்கு அவனை இல்லால் மனம் கொண்டு போகத்து மன்னியும் மேல்வர்கள் மேல்வில்லை வரவு பணங்கள் அருவு அணையான் திருநாமம் పడిమినే. దుర్వాస మహర్షి, మనందరికీ ఇది తెలిసిన కదే. దుర్వాస మహర్షి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. చేతులతో వెళ్ళకూడదని దేవేంద్రుడికి అమ్మ యొక్క శేషమాలని తీసుకుని వెళ్ళాడు. శేషమాలని తీసుకెళ్తే దేవేంద్రుడికి అక్కడ ఊరేగింపు జరుగుతోంది స్వర్గంలో. ఆ మాలని ఏనుక్కేశాడు. దుర్వాస మహర్షి దేవేంద్రుడికి ఇస్తే దేవేంద్రుడు ఆ మాలని ఏనుక్కేశాడు. ఆ ఏనుగు ఏం చేసింది? కింద పడేసింది, తొక్కి పారేసింది. అప్పుడు దుర్వాసుడు యొక్క శాపం వల్ల ఇంద్రుడి యొక్క సంపద అంతా పోయింది. చూసారా? కాబట్టి మీరు సంపద స్థిరం అనుకుంటున్నారా? ఆ సంపద స్థిరం కాదు. మరి ఏమిటి సంపద స్థిరమైంది అని అడిగారు లోకులు. ఆ స్వామి ఆదిశేషు మీద పడుకున్నాడే, ఆ స్వామి స్థిరమైన సంపద. మిమ్మల్ని ఆయన ఆశ్రయించారనుకో, ఆయన వదలడు. ఆదిశేషుని వదిలితే మిమ్మల్ని వదులుతాడు. ఆదిశేషుని వదిలేది లేదు, ఆశ్రయించిన మిమ్మల్ని వదిలేది లేదు. ఎప్పుడు ఆదిశేషుడితో కూడి ఉంటాడు. శ్రీరంగంలో చూడండి, రంగరాజు ఆదిశేషుడి మీద పడుతున్నాడు. త్రివేండల్లో చూడండి, అనంత పద్మనాభ స్వామిని ఆదిశేషుడి మీద పడుతున్నాడు. తిరువళ్ళూరులో వీరరాఘవ పెరుమాళ్ చూడండి, ఆదిశేషుడి మీద పడుతున్నాడు. పరమాత్మ ఏ అవతారం ఎత్తినా తన భక్తుడైనటువంటి నాగరాజుని ఆదిశేషుడిని పడాడు. అదే మన గోవిందుడు వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీదకి వస్తే కొండ ఎవరనుకున్నారు? ఆదిశేషుడే. ఆదిశేషుని వదిలేది లేదు, ఆశ్రయించిన మిమ్మల్ని వదిలేది లేదు. కాబట్టి ఓ లోకులారా, అసలైన సంపద ఆ స్వామినే ఆశ్రయించండి అన్నారు. 9వ పాశురంలో ఓన్లేండి స్వర్గం సుఖ స్థిరమేమో అన్నారట లోకులు. ఐశ్వర్యం స్థిరమని ఒకళ్ళు, స్త్రీలతోటి ఆనందం సుఖమని కొంతమంది. అందరికీ అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు. మన ఆళ్వార్లు ఎంత అసలు మన ఉపదేశం కావాలంటే మనం వెళ్ళి చేతులు కట్టుకుని ఆళ్వారే ఉపదేశం చెయ్యండి అని అడిగామా? అడగల. శిష్యుడైన వాడు ఆచార్యుని దగ్గరికి వెళ్ళి ఉపదేశం చెయ్యమని అడగాలి. కానీ ఆళ్వారిని ఎవరు ఉపదేశం చేయమని అడగల. ఆళ్వారు ఎటువంటి వారంటే సీతమ్మ మనస్తత్వం కలవాలి. ఆనాడు సీతమ్మ అశోకవనంలో రావణాసుడికి ఉపదేశం చేసింది. ప్రహ్లాదుడు తన తోటి పిల్లలకు ఉపదేశం చేశాడు. హరి అన్న నామం అన్నది. అట్లాగే మన ఆళ్వాళ్ళు మనం అడగకపోయినా మనకు ఉపదేశం చేస్తున్నారు. ఇప్పుడు స్వర్గం సుఖమైంది కదా అన్నారట. దానికి అది స్వర్గం కూడా సుఖకరమైంది కాదు. ప్రళయం వచ్చినప్పుడు ఆ స్వర్గం కూడా పోతుంది.
ఆ దేవేంద్రుడు కూడా అస్థిరంగా ఉంటాడు. ఆ పదవి కూడా అస్థిరమే. లోకంలో తపస్సు చేసి ఊర్వశి యొక్క సాహిత్యం కోసం ఎంపర్లాడుతూ ఉంటారట. ఊర్వశి యొక్క సాహిత్యం కోసం ఆ స్వర్గం పుణ్యం పొందినవాడు స్వర్గానికి వెళ్తారు అంటూ ఉంటాం. మనకి తెలిసిన విషయాలు లోకంలో. నువ్వు ఇంత పుణ్యం చేసావు కాబట్టి 2 రోజులే నువ్వు ఇక్కడ ఉండాలి. పక్కనున్న వాళ్ళతో అంటారా మరి నేను 2 రోజులు ఇంకొక రోజు క్షీణే పుణ్యే మత్స్యలోకం మిసన్. ఆ స్వర్గానికి వాళ్ళు మళ్ళా తిరిగి రాక తప్పదు. కాబట్టి ఓ లోకులారా గర్వానారుడైన స్వామిని ఆశ్రయించండి, అది స్థిరమైన సుఖం అంటున్నారు. వడిమన్ను పలకలన్ పట్టోడరత్తు ఐంగులన్ వెన్నో చెడిమన్నుగాయుడి సత్తార్గడం ఆంగు అవనై ఇల్లాల్. 9వ పాసనం. குடிமன்னம் இல்சுவர்க்கும் எய்தியும் மேழ்வர்கள் மேல்வில்லை குடிமண்ணு புல்லுடை அண்ணல் கடல்கள் కురుగుమినో. కొడుకులారా స్వర్గానికి వెళ్ళినా మళ్ళా తిరిగి రావాల్సిందే, ఈ భూలోకాన పడాల్సిందే. గరుడ వాహనారుడైన స్వామిని ఆశ్రయిస్తే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రా, తన సాయుధ్యాన్ని ఇస్తాడు స్వామి అన్నారు ఈ పాసనలో. 10వ పాసనలో కొన్ని కైవల్యం గొప్పది కదండి అని అడిగారు. అయ్యో లోకులారా కైవల్యం గొప్పది కాదు అంటున్నారు ఈ పాసనలో. కురుకమిగ ఉణరవత్తుడు నోకి 10వ పాసనం. కురుకమిగ ఉణరవత్తుడు నోకి ఎల్లాం విట్టు ఇరుకరిల్ ఇరప్పు ఎన్నం ஞானிக்கும் அப்பயனில்லையேல் சிறுகரை நெய்வதோர் பாசமுண்டாம் இன்னும் வீடில்லை மறுகரில் ஈசனை பற்றி விடாவிடில் వీడహదే. కైవల్యం ఆత్మానుభవం. కేవలం కోరేదేంటండి ఆత్మ అనుభవం, ఆత్మానందం. అన్ని వస్తువుల కన్నా గొప్పదే ఆత్మ. కానీ పరమాత్మానందం ముందు ఆత్మానుభవం చాలా అల్పమట. మన కృష్ణయ్య భగవద్గీతలో అంటారు, నన్ను ఆశించేవాడు 4 రకాలు అర్జున. ఆర్తో జిజ్ఞాసురర్ధాతి జ్ఞానీ చ భరతర్షభ. ఆ 4 ఎవరు అని అడిగాడు అర్జునుడు. పోయిన ఐశ్వర్యం అడిగేవాడు కొంతమంది, కొత్త ఐశ్వర్యాన్ని అడిగేవాడు కొంతమంది, ఆత్మానుభవం అడిగేవాడు కొంతమంది, నన్నే కావాలి కోరుకునేవాడు కొంతమంది. ఈ 4లో ఎవరు ఇష్టం అని అడిగాడు అర్జునుడు. జ్ఞానియే నాకు ఇష్టం అన్నాడు. ఇక్కడ అంటున్నారు ఓ లోకులారా ఆత్మానుభవం చాలా అల్పం. ఈ ఆనందం ముందు భగవదన ఆనందం ముందు ఆత్మానుభవం అల్పం. కాబట్టి ఓ లోకులారా స్వామిని ఆశ్రయించండి అన్నారు. కురుమితగుణరవర్తుడు నోకి ఎల్లాం విట్టు ఇరుకలిరప్పు ఎన్నం జ్ఞానిక్కుం అప్పయనిల్లయ్యేల్ ఇరుకలనెవడోర్ పాశముండాం ఎన్నుం వీడిల్లై మరుకులల్ ఈశனை పత్తి విడావిడల్ వీడహదే. ఎటువంటిదంటే ఈ కైవల్యం మీరు కోరారే అనుకో, మీరు కోరితే మళ్ళా జన్మ రాదు, కైవల్యంలో ఉంటుంది. ఇప్పుడు మనకి భక్తి లేకపోతే మళ్ళా జన్మలో అయినా భగవత్తుని పొంది వైకుంఠానికి వెళ్ళచ్చు. కైవల్యాన్ని కోరుకుంటే మళ్ళా జన్మ రాదు, పరమాత్మని పొందలేదు. అంత అనర్థకరమైంది కైవల్యం. ఓ లోపలారా కైవల్యాన్ని కోరుకోమా. కైవల్యాన్ని కోరేవాళ్ళు కూడా విరజలో మునుగుతారట. మన మోక్షానికి వెళ్ళేటప్పుడు ఒకసారి చెయ్యడ్డ పెట్టుకుని అట్లా వెళ్ళిపోతారట ప్రపంచంలో అయిన వాళ్ళు. వైకుంఠానికి వెళ్ళేవాళ్ళు అట్లా ఒకసారి చెయ్యడ్డ పెట్టుకుని అట్లా వెళ్ళిపోతారట. మూర్ఛు అంటారు కైవల్యాన్ని, కేవలం కూడా. మూర్ఛు అంటే ఇక్కడి నుంచి విడిపోవాలి అని కోరుకుంటారంతే. ఈ లోకం నుంచి మేము బయటపడాలి అనుకుంటారు కానీ పరమాత్మ అనుభవాన్ని కోరరు. కాబట్టి ఓ లోకులారా కైవల్యాన్ని మీరు కోరమాకండి అంటున్నారు ఆళ్వాళ్ళు. మంత్రార్థ జ్ఞానం అక్కర్లేదట కైవల్యునికి. అష్టాక్షరి మంత్ర జ్ఞానం, ద్వైమంత్ర జ్ఞానం అక్కర్లా. ఎవరికి కావాలి? పరమాత్మని పొందాలనుకున్న వాళ్ళకి కావాలి. వీళ్ళని మూర్ఛువే అంటారు. మూర్ఛు అంటే ఇక్కడి నుంచి విడిపడిన వాడు అని అర్థం. కానీ పరమాత్మని పొందాలనుకున్న వాడికి మంత్రార్థ జ్ఞానం కావాలి. మూర్ఛువుకు అరియవేండం రహస్యం 3 అన్నారు. పరమాత్మని పొందాలంటే 3 రహస్యాలు తెలుసుకోవాలి. కాబట్టి ఓ లోకులారా మీరు కోరమాకండి కైవల్యాన్ని అని అడిగారు. ఫలశ్రుతి చెప్తున్నారు ఈ పాసులలో. 11వ పాసులలో అహదేవుయ్యప్పు కుమారెన్నో
கண்ணன் கடல்கள் மேல் கைப்பூம்படில் சூழ் குருகூச்சடகோபன் குத்தேவல்கள் கைகோலத்தாயிரம் சீத்தொடல் பாடலிவை பத்தும் அகக்காமல் கற்பவர் ஆத்துயர் போய் ఉయ్యప్పాలరే. ఐశ్వర్యందు కైవల్యందు కోరిక ఉండదట. ఐశ్వర్యం యొక్క స్వభావాన్ని చెప్పారు కాబట్టి ఈ పాశురాలు విన్న వాళ్ళకి కైవల్యందు కోరిక ఉండదు అంటే. ఇక్కడ ఇప్పుడు మనం ఆళ్వార్జునుడు తిరువడిగలే శరణం 4లో 2వ పదికంలో మళ్ళా ఒక అవస్థ వచ్చింది ఆళ్వారు. లోకులకి ఎప్పుడైతే ఉపదేశం చేశారో తమకి భక్తి పెరిగిపోయింది. ప్రహ్లాదుడు తన తోటి పిల్లలకి ఉపదేశం చేసేసరికల్లా ప్రహ్లాదుడికి భక్తి పెరిగింది. విభీషణుడు రావణాసుడికి చెప్పాడు ఉపదేశం. దాసరదాయ మైదిని సీతమ్మకి అప్పగించు, సీతమ్మని అప్పగించు ఓ రావణ, సీతమ్మని అప్పగించు రామయ్యకి. రావణాసుడు వినలేదు కానీ మన విభీషణుడికి భక్తి పెరిగిపోయింది. అదేవిధంగా ఆళ్వాళ్ళు ఇన్నిసార్లు ఉపదేశం చేసేసరికల్లా లోకులకి పెరిగిందో పెరగలేదో కానీ ఆళ్వాళ్ళకి భక్తి తత్వం బాగా పెరిగింది. ఆళ్వాళ్ళు ఎంత భక్తి పెరిగింది అంటే స్వామి యొక్క కళ్యాణ గుణాలు తలుచుకుంటూ సత్యమైపోయారు. ఆళ్వారి నాయకి అంటారు. ఇప్పుడు మన పెద్దలందరూ నాయకావస్థ తెచ్చుకున్నారు. మన అన్నమయ్య కానివ్వండి, మన జయదేవుడు కానివ్వండి, నాయకి అవస్థ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంత బాధ కూడా చెప్పలేని అవస్థ ఆళ్వారు నాయకికి పెరిగిపోయింది బాగా. నాకు బాగా మంచినీళ్ళు దాహం వేస్తే నోటమ్మడ కూడా మాట రాదు మంచినీళ్ళు అని ఇట్లా చూపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఆళ్వారు నాయకికి తమ దుఃఖం కూడా తాము చెప్పలేనంత బాధ వచ్చింది. పక్కనే తల్లి ఉండి మా అమ్మాయి బాగా ఇది అని స్వామితో ఎవరన్నా అందరూ వస్తున్నారు లోకులు, ఆడవాళ్ళు వాళ్ళు చుట్టాలు ఎదురు వాళ్ళు పొరుగు వాళ్ళు ఏమని చెప్పారు మా అమ్మాయి స్వామి యొక్క కళ్యాణ గుణాలు ఇట్లా సత్యమైపోయింది. ఈ పిల్లలకు వచ్చిన వ్యాధి కాదు మా అమ్మాయి పుట్టిన వ్యాధి, పరమాత్మని దర్శనం చేసుకోవాలని. ఇప్పుడు ఇది తల్లి మాట్లాడుతుంది కూతురు గురించి ఈ పథకం, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ప్రతిపాసరంలో తులసి యొక్క వైభవాన్ని వస్తుంది. పరమాత్మకు తులసి అంటే చాలా ఇష్టం. తులసి లేదే ఆయన ఉండలేదు. ఓ నారదా, నేను ఎక్కడుంటానో తెలుసునా, ఎక్కడ తులసి వనం ఉంటుందో అక్కడ నేను ఉంటానన్నాడు స్వామి. ఆయన ఉండే అడ్రస్ ఎక్కడ? తులసి నందనవనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు స్వామి. ప్రతి పాసురంలో తులసి వస్తుంది ఇక్కడ. మూడవది పెరుమాళ యొక్క పాదాలు మనం ఆశ్రయించేది ఎక్కడ? స్వామి యొక్క పాదాలు ఆశ్రయించాలి. భగవంతుడు ఎంత గొప్పవాడైనా దాసులమైన మనం పడేది స్వామి యొక్క పాదాల మీద. సముద్రంలో రేవు చూసుకు దిగుతాం, భగవంతుడినే సముద్రంలో ఆయన పాదాలే రేవు. ఒక బిడ్డకి తల్లి అవయవాలు ఎన్నున్నా హృదయం కేసే చూసుకుంటే పాలు కావాలి. అట్లాగే ప్రతి పాసరంలో పాదాలు వస్తాయి. ఆడవాళ్ళు పాద వైభవాన్ని చెప్తారు. రెండవది తులసి వైభవం చెప్తారు. ఇంతకీ మా అమ్మ ఏం కోరుతారో తెలిసిన వరాహ అవతారంలో తులసి కావాలంటుంది. నేనేం చెయ్యను, జరిగిపోయిందమ్మా వరాహ అవతారం అంటే వినదు మా అమ్మాయి. రామావతారంలో తులసి కావాలంటుంది మా అమ్మాయి. జరిగిపోయిందమ్మా రామావతారం అంటే వినదు. నేనేం చెయ్యను, మా అమ్మాయి బాధ చూడలేకపోతున్నా. నేను తెచ్చే వస్తువు అయితే నేను తెచ్చివ్వగలను, ఇది నా వల్ల కాదే, జరిగిపోయిన అవతారాలని. అచ్చావతార తులసి అడిగితే మా అమ్మాయికి నేను ఇస్తా, ఆ విగ్రహ రూపంలో ఉన్న స్వామి తులసి నేను తీసిస్తా మాల, అది అడగట్లా మా అమ్మాయి. ఏనాడో రాముడు అవతరించిన తులసి కావాలంటోంది. ఆయన అవతరించడం నేనేం చెయ్యను. పిల్లలు ఉన్నారు, ఇటువంటి కోరికలు కోరరే, నాకు ఇట్లా కోరిక కోరుతుంది. మరి కోరదాని కోరిక ఎందుకు కోరుతోంది ఆళ్వారి నాయకి అని ప్రశ్న వేసుకున్నారు మన వ్యాఖ్యాతకారులైన మన నంబిళ్ళ గారు. దానికి ఒక అద్భుతంగా చెప్పారు, ఒక ఐతిహ్యం అంటే కథ. ద్రౌపదీదేవి ఒక కోరిక కోరిందట భీముడిని. ఏమిటా కోరిక? సౌగంధి పుష్పం కావాలని. సౌగంధి పుష్పం కోసం గంధమాదన పర్వతం వెళ్ళాడు భీముడు. వెళితే మార్గ మధ్యంలో కనిపించాడు మన హనుమస్వామి. ఇద్దరు వాయుపుత్రులే, భీముడు వాయుపుత్రుడే, మన హనుమ వాయుపుత్రుడే. అప్పుడు అడిగాడట మన భీముడు, హనుమ నువ్వు ఆ
సముద్రాన్ని దాటావే, 1000 యోజనాలు గల సముద్రాన్ని, అంత పెద్ద రూపం నాకు చూడాలి ఉంది. చూపించగల సమర్థుడు హనుమ. మొత్తం జరిగిపోయింది కదా. హనుమ సముద్రాన్ని దాటడం, సీతను తీసుకురావడం అన్నీ అయిపోయినాయి. అని ఏనాడు జరిగినటువంటి సముద్రాన్ని దాటిన విశ్వరూపం చూడాలనుకున్నాడు మన భీముడు. హనుమ చూపించగల సమర్థుడు. అదేవిధంగా ఏనాడు జరిగినటువంటి ఆ తులసి కావాలంటారు మన ఆడవారు. నాకు ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడు, ఇవ్వాలి అనుకుంటే. మన ధ్రువుడికి కొత్త లోకాన్ని ఇచ్చాడు, ధ్రువలోకాన్ని. అది ఉభయభూతిలోనూ లేదు. ఉభయభూతులంటే నిత్య విభూతి, లీలాభూతి. ఈ 2 లోకాల్లో లేనిది ఒక కొత్త వస్తువు అడిగాడు ధ్రువుడికి. ధ్రువలోకం కొత్తగా సృష్టించి ఇచ్చాడు. పరమాత్మ అనుకుంటే ఏదైనా చేయగలడు, అంత సామర్థ్యం ఆయనకుంది. అందుకని ఆళ్వారు నాగి స్వామి యొక్క సామర్థ్యం తెలిసిన వాడు కాబట్టి తులసి మాల అడుగుతున్నారు. ఇది ఈ 10 పాసురాల్లో ఉండే విషయం. మొదటి పాసురం 4లో 2. పాలన ఏటుల గుండు పరివిన్ని ఆలిలై అన్నవసం చెయ్యుమన్నలాల్ తాలినై మేలని కన్నంతుగా ఎన్నే మాలు మాల్ వల్లినయ్యే మడవల్లియే. మా అమ్మ ఏం కొడుతుందో తెలుసునా? తల్లి మాట్లాడుతుంది. మా అమ్మ ఏం కొడుతుంది? వటపత్రి సాయి యొక్క తులసి కావాలంటుంది. అసలకే మన కృష్ణయ్య అద్భుతమైన వాడు. వటపత్ర సాయి మర్యాకు మీద పడుకున్నాడు. ఎంత అందంగా ఉన్నా అండి మన స్వామి. ఆ మర్యాకు ఇప్పుడే పూచిందట చిన్నగా, ఇవాళ చిగురించింది. ఆ చిగురించిన మళ్ళా మర్యాకు మీద పడుకున్నాడు స్వామి. మర్యాకు అంటుందట, లోపల అన్ని చెట్ల కేసి చూసి, అరటి చెట్ట నీకన్నా నేనే గొప్పదాన్ని, స్వామి నా మీదే పడుకున్నాడు. ఓ కొబ్బరి చెట్ట నీకన్నా నేను గొప్పదాన్ని, స్వామి నా మీదే పడుకున్నాడు. అదేవిధంగా అటు మర్యాకు మీద పడుకున్నాడా మన స్వామి. అందరినీ ఆరగించాడా. ఆరగించినప్పుడు అది ప్రళయ అవస్థ. ఆ ప్రళయ అవస్థలో అందరినీ మనం ఏమన్నా అడిగామా? స్వామి నన్ను రక్షించు అని అడగడం కూడా మనకి తెలుసా? అట్లా అందరినీ అద్భుతంగా ఆరగిస్తున్నాడు ఆ స్వామి. అటువంటి స్వామి తులసి మాల ధరించాడ. మా అమ్మ ఏమంటోంది? వటపత్ర సాయి యొక్క తులసి కావాలంటుంది. నేనేం చెయ్యరమ్మా అంటోంది తల్లి చుట్టుపక్కల వాళ్ళతో. ఎంత అందంగా ఉన్నాడండి స్వామి. తన్నం తుజాయన్నే, చల్లని తులసి కావాలంటుంది. వటపత్ర సాయి యొక్క తులసి స్వామి ధరించడం వల్ల చల్లగా ఉందట, భోగ్యంగా ఉందట. స్వామి ధరించేసరికల్లా నిగరగలాడిపోతుందట. ఆనాడు తులసి ఎట్లా నిగరగలాడిపోతుందో ఆ తులసి నాకు కావాలంటుంది. ఈ పిల్లలు అడిగారా ఇటువంటివి? నాకు కూతురే అడుగుతారు. నేను తెచ్చిపెట్టలేకపోతున్నా, నా పిల్ల అడిగింది తెచ్చిపెట్టలేకపోతున్నా. మడవల్లియే. మా అమ్మాయి చాలా భవ్యపుత్రిక, నేను చెప్పినట్టు వినే పిల్ల. కానీ ఇప్పుడు నా కడప పుట్టడం వల్లేమోనేమో మా అమ్మాయి అడిగిన వస్తువు నేను తెచ్చిపెట్టలేకపోతున్నా, నా పాపమేనేమో అంటోంది మొదటి పాసురాలు. అన్నారు ఈ పాసురాలు. రెండవ పాసురం. வள்ளிசேர் நுண்ணிடை ஆயச்சியர் தம்முடம் கொல்லமை செய்து உறவை பிழைந்தவர் நல்லடி மேலனி నాటుడా ఎన్నే సొల్లుమాల్ సూష్మినయ్యాటేన్ పావయే. తల్లి అన్నదట కూతురుతో, వడపత్ర సాయి యొక్క తులసిని తీసుకురావడం కష్టమమ్మా. అది ప్రళయంలో అవతరించిన వడపత్ర సాయి, అది తేవడం ఎట్లా కుదురుతుంది అందట. అమ్మ, ప్రళయంలో ఉన్న వడపత్ర సాయి యొక్క తులసి తీసుకురాకపోతే ద్వాపర యుగంలో మన కృష్ణయ్య రాసక్రీడ చేశాడట. ఇప్పటికి బృందావనంలో రాసక్రీడ చేసిన స్థలం ఉంది అద్భుతంగా. అప్పుడు రాత్రిపూట మనం పడుకోకూడదు అక్కడ. రాసక్రీడ ఇప్పటికీ గోపికలతో మన కృష్ణయ్య రాసక్రీడ ఆడతాడట. ఒక గోపిక ఒక కృష్ణయ్య, ఒక గోపిక ఒక కృష్ణయ్య. ఎంత అద్భుతంగా మన స్వామి రాసక్రీడ ఆడగలడు, కుంభనృత్యము ఆడగలడు, కాళింగి మర్దన నర్తనం చేయగలడు. ఆ రాసక్రీడ చేసినప్పుడట గోపికలు కృష్ణుడు చేసినప్పుడు ఆ తులసి కింద నలిగిందట. ఆ తులసి కావాలట. ఇద్దరు రాసక్రీడ చేసినప్పుడు ఆ నలిగిన తులసిట చాలా పరిమళంగా ఉంటుందట. అది ఎవరు? కృష్ణ గోపికలు తొక్కిన తులసి. మెళ్ళలో ఉన్న తులసి ఒక రకంగా పరిమళమట, వట్టసల్లో తులసి ఒక రకంగా పరిమళమట, పాదాలతో తొక్కిన తులసి ఇంకో రకం పరిమళం అంటాడు. అది కావాలంటాడు. ఎంత అద్భుతంగా కన్నం తొక్కిన తులసి, కృష్ణుడు తొక్కిన తులసి. అంగన మంగన అంటారు మన శ్రీమద్ భాగవతంలో. మా అమ్మాయి ఆ రాసక్రీడ చేసినప్పుడు పాదాలతో తొక్కిన తులసి కావాలంటుంది. అమ్మా
ఇది ద్వాపర యుగంలో జరిగిందమ్మా, ఇది నేనెట్లా తీసుకురాను అంటే మా అమ్మాయి వినటల్లా. ఇది మా అమ్మాయి యొక్క బాధ. మీరు మీ బిడ్డలు బాధలు వేరుగా ఉంటాయి, నేను నా కూతురు యొక్క బాధ వేరుగా ఉంటుంది. మీ బిడ్డలు ఇంకేదో అడుగుతారు, నా బిడ్డ స్వామి యొక్క తులసి కావాలంటాడు. మూడవ పాశం. பாயியல் வேத நன்மாலை பலகொண்டு தேவர்கள் மாமுனிவர் இறைஞ்ச நின்ன சேடி மேலனே செம்பொந்துடா என்னே பூமாల్ పోల్వినయ్యాటియే పోదయే. అమ్మ కొన్ని ఆ తులసి తీసుకురాకపోతే కృతయుగంలో త్రివిక్రమావతారంగా ధరించాడు కదా, ఆ త్రివిక్రమ యొక్క పాదాలు పెట్టిన తులసి కావాలమ్మా. పరమాత్మ యొక్క దశావతారాల్లో త్రివిక్రమ అవతారం అత్యద్భుతంగా ఉంది. వామండల్లా త్రివిక్రముడు అయ్యాడు. త్రివిక్రమావతారం ఇప్పటికీ మనం సేవించుకోవచ్చు. 108 దివ్య దేశాల్లో సీర్కాడి అని ఒక దివ్య దేశం. కాడి శ్రీరామ విన్నగర్ స్వామి త్రివిక్రమ అవతారం మనం సేవించుకోవచ్చు. అదేవిధంగా తిరుక్కోవలులో త్రివిక్రమ అవతారాన్ని సేవించుకోవచ్చు. ఆ త్రివిక్రమ పాదాలిందున తులసి కృతయుగంలో ఉన్న తులసి కావాలంటోందట. త్రివిక్రముడు లోకాలని కొలుచుకున్నాడే, అప్పుడు దేవతలందరూ సిద్ధులు వాళ్ళందరూ దేవతలందరూ స్వామి పాదాలకి అర్చన చేశారట. మన జాంబవతుడు త్రివిక్రమ విజయాన్ని 21 సార్లు జయధ్వని చేశాడు. త్రివిక్రమకు జయమగ్గాక మొత్తం అంతా త్రివిక్రముడు పాదాలతో లోకాన్ని కొలుచుకున్నాడు. మా త్రివిక్రమునికి జై అని జయధ్వానాలు చేశాడట జాంబవతుడు 21 సార్లు భూప్రదక్షిణం చేశాడట. అప్పుడు దేవతలందరూ త్రివిక్రమునికి తులసి సమర్పించారట. ఆ తులసి కావాలంటోంది మా అమ్మాయి. ఆ త్రివిక్రమ యొక్క పాదాలందు తులసి ఎటువంటిదండి? పాదాలు ఎటువంటియో కీర్తిస్తున్నారు. బంగారుమయమైన పాదాలట. బంగారం కన్నా ఎక్కువే, కానీ ఏమీ ఎగ్జాంపుల్ చెప్పడానికి కుదరదు కాబట్టి మా అమ్మాయి ఆ తులసి అడుగుతోంది. నా పాపం, నేను తెచ్చివ్వలేకపోతున్నా మా అమ్మాయి అడిగిన తులసిని. ఏం చెయ్యను నేను? ఆ దేవతలు స్వామికి త్రివిక్రమ అవతారానికి తులసి పెట్టేటప్పుడు ఎట్లా పెడుతున్నారట? ఆ స్వామి యొక్క నామాన్ని చదివి పెడుతున్నారట. మన ఇళ్లలో ఉట్టిగా పువ్వులు పెట్టాం, అష్టోత్తరం చదువుతూ పెడతాం. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, వసుదేవ ఆత్మజాయ నమః అంటూ అష్టోత్తరం చదివేటప్పుడు ఒక్కొక్క పువ్వు నోడుతో అంటాం, స్వామి యొక్క పాదాల మీద పడతాం. అట్లాగే త్రివిక్రమ అవతారానికి కూడా అట్లా స్తోత్రం చేస్తూ పెట్టారట. ఆ తులసి కావాలమ్మా అంటోంది మా అమ్మాయి. పోతయ్యే మా బిడ్డ. 4వ పాశం. అమ్మా కృతయుగంలో జరిగింది, ఎక్కడికి తీసుకురానమ్మా అని అడిగిందట తల్లి. ఊరే అమ్మా, నాకు పరమపదనాథుని యొక్క తులసి ఇవ్వమ్మా అంటోందట కూతురు. ఇక్కడ నిత్యసూరు సమర్పించిన తులసి. 4వ పాశం. கோதிலவன்புகள் கொண்டு சமைகள் பேதங்கள் சொல்லி விதத்தும் பிரான் பரன் பாதங்கள் மேலனே பைம்புந்தொழா ఎన్నే ఓదుమాల్ ఊష్వినయ్యేన్ తడంతోళియే. పరంపదనాథుడికి అర్చన చేస్తూ ఉంటారట, తులసితో అర్చన చేస్తూ ఉంటారట నిత్యసూరులందరూ. అనంత గరుడ విశ్వజ్ఞాన మూలైన బోళ్ళంతమంది ఉన్నారు. దీనికన్నా గొప్పది పరమపదం, 3 రెట్లు ఎక్కువ ఈ లీలాభూతి కన్నా. వైకుంఠం అంటే తిరిగి రాని ప్రదేశం. అక్కడ ఉండేవాడిని నిత్యసూరులు అంటారు, ఇక్కడ ఉన్నవాడిని నిత్య సంసారులు అంటారు. అక్కడ జ్ఞానం కలవాళ్ళు, అబద్ధాలు ఆడని వాళ్ళు, పరమాత్మ యొక్క ముద్దు బిడ్డలు, పెద్ద బిడ్డలు. అటువంటి నిత్యసూరు సమర్పించిన తులసి కావాలంటోంది మా అమ్మాయి. ఎక్కడి నుంచి తీసుకురాను? మా అమ్మాయి యొక్క కోరిక నెరవేర్చలేకపోతున్నా అంటోంది తల్లి. చుట్టుపక్కల వాళ్ళందరూ మూగుతున్నారు. మీ అమ్మాయి ఏం కావాలంటోంది? అసలు మీ అమ్మాయికి ఏం వ్యాధి? మా అమ్మాయి వ్యాధిది. ఏ వ్యాధి? స్వామి యొక్క తులసి కావాలనుకుంటుంది. 5వ పాశం. నీలాకృష్ణుల యొక్క తులసి కావాలట. తోడిసేర్ పిన్నై పొరుట్టు ఎరుదియేర్ తడి కోడియార్ కోవలనార్ కొడకూత్తనార్ తాళినే మేలని తన్నం తుడా ఎన్నే నాడునార్ నైగిన్నదార్ ఎంతన్మాదరే. మన కృష్ణయ్యకి నీలాదేవితో వివాహమైంది. యశోద గారి యొక్క అన్నగారు కుంభదాముడు. కుంభదాముని యొక్క కుమార్తె నీల అంటారు, నప్పిన్న అంటారు. చాలా అందమైందట నీలాదేవి. నీలాదేవి యొక్క సౌందర్యం, భుజ సౌందర్యం చాలా అత్యద్భుతమట. భుజ సౌందర్యం మన కృష్ణయ్య కన్నా నీలాదేవి యొక్క భుజ సౌందర్యం గొప్పదట. సీతారాములలో ఎవరు అందమైన వాడు అంటే మన హనుమ చెప్పాడు,
నవవ్యాకరణ పండితుడైన మన హనుమ ఏమని చెప్పాడు? తుల్యశీల వయోవృత్త తుల్య అభిజన లక్షణ రాఘవోర్గతి వైదేహి తంచేయ అసితేక్షణ. నవవ్యాకరణ పండితుడైన హనుమ చెప్పాడు. ఇప్పుడు చూశాడు సీతని, ఇంతవరకు సీతమ్మని చూడలేం మన హనుమస్వ. రామయ్య కన్నా సీతమ్మ నేత్రాలు ఎక్కువ అందంగా ఉన్నాయట. ఏంటి సీత నేత్రాలు అందం ఏంటి? లోకంలో ఎవరైనా 2 చంద్రులు చూస్తారా? 2 చంద్రులు చూడరు. ఆకాశంలో ఒకే చందమామ ఉంటుంది, కానీ 2 చంద్రులు ఉన్నాయట. మన సీతమ్మ యొక్క నేత్రాలు 2 చంద్రులు వంటి అట. ఏంటండి? తనని తప్పు చేసిన వాళ్ళని, తనని బాధ పెట్టిన వాళ్ళు కూడా రాక్షస స్త్రీని రక్షించిందట. ఇది మన సీతమ్మ యొక్క గొప్పతనం. రామయ్య శరణాగతి చేసిన వాళ్ళనే రక్షిస్తాడట. మన సీతమ్మ తనని బాధ పెట్టిన వాళ్ళు కూడా రక్షించిందట. అంత కరుణ, అంత దయ. అట్లాగే మన హనుమ ఏ విధంగా చెప్పారో రామయ్య కన్నా సీతమ్మ యొక్క నేత్ర సౌందర్యం గొప్పదిని, అదేవిధంగా ఇక్కడ మన కృష్ణయ్య కన్నా నీలాదేవి యొక్క సౌందర్యం, భుజ సౌందర్యం గొప్పదట. ఆ భుజాలు లభించాలనే మన కృష్ణయ్య 7 ఎద్దుల్ని సంహరించాడట. అప్పుడు మన కృష్ణయ్య పాదాల మీద తులసి పెట్టారట, నీలాకృష్ణుల మీద తులసి పెట్టారట. ఆ నీలాకృష్ణుల యొక్క తులసి కావాలంటోంది మా అమ్మాయి. ఎందన్మాదరే నా బిడ్డ ఎక్కడ తులసి కావాలంటోంది? పాదాలు పెట్టిన తులసి. మన ధర్మం ఏంటి? దాసులం. దాసులం ఏం కోరుకోవాలి? స్వామి యొక్క పాదాల మీద తులసి కావాలంటోంది. మా అమ్మాయి ఏది మర్చిపోయినా స్వామి యొక్క పాదాలను మర్చిపోతుంది. అటువంటి పాదాల మీద తులసి కావాలని శిథిలమైపోతుంది. మాట మాట్లాడుతూ శిథిలమైపోతుంది. నేనేం చేయగలను? నా బిడ్డ ఇట్లా అడుగుతోంది. 6వ పాసురం. மாதர்மாமன் மடந்தை பொருட்டு ஏனமாய் ஆதியம் காலத்து அகல்கிடம் பீண்டவர் பாதங்கள் மேலனே பைம்பொந்துடா என்னே போதுமாள் எய்தினள் எந்தன் மடந்தையே. వరాస్వామి భూదేవిని రక్షించినప్పుడు అప్పుడు సనకాది దేవతలందరూ వరాహస్వామికి, భూదేవికి తులసి అర్చన చేశారట. సనక సనందాదులు వాళ్ళందరూ బ్రహ్మ మానసిక పుత్రులు. వాళ్ళందరూ స్వామి పాదాల మీద తులసి పెట్టారట. ఆ తులసి కావాలంటోంది మా అమ్మాయి అంటారు. సునకం చెప్పిన సులభోపాయం అంటారు. సునకం అంటే వరాహ. ఏం చెప్పింది? సులభోపాయం. నన్నే మన భూదేవి వరాహస్వామిని అడిగింది, స్వామి నా బిడ్డలకి ఏదైనా కొద్దిగా ధర్మాలు చెప్పండి, పెద్ద పెద్ద ధర్మాలు చెప్పమాకండి, నా బిడ్డలు అసలుకే బిజీగా ఉంటారు, సులభమైన ఉపాయాలు చెప్పండి. నన్ని లేవనెత్తారు పాతాళ లోకంలో ఉన్న నన్ని, నా బిడ్డలకి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే అప్పుడు 3 ధర్మాలు చెప్తాడు మన వరాహస్వామి. నామ సంకీర్తన, పుష్పసేవ, శరణాగతి. అప్పుడు భూదేవి వరాహస్వామికి సనక సనందాదులు పెట్టారట, పుష్పాలు, తులసిని పెట్టారట. ఆ తులసి కావాలంటోంది మా అమ్మాయి. పాదాల మీద పెట్టిన తులసి కావాలంటోంది. నేనేం చెయ్యను అంటోంది ఇరుగు పొరుగు వాళ్ళతో తల్లి. 7వ పాసురం. மடந்தையை வன்தமல திருமாதினை தடங்கள் தார் மார்பினேர் வைத்தவர் தாளின் மேல் படங்கள் பூந்தண்ணம் துடாய் மலர்க்கே இவள் மடங்குமாள் நாள் నుదిరియన్ మడకొంబే. దేవతల కోసం స్వామి అమృతాన్ని చిలికాడు. ఎంత అద్భుతంగా చిలికాడండి స్వామి. మనమ్మ గోదా కూడా 30వ పాసులో చెప్పింది. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై. సముద్రాన్ని చిలికిన స్వామి యొక్క సౌందర్యాన్ని దేవతలు చూడలేదట, మన గోదావరి చూసిందట. ఎంత అందంగా తిరుగుతున్నాడండి స్వామి. కేశాలు అట్లా అట్లా ఊగుతున్నాయట. ఇప్పుడు అమృత మదనం చేసినప్పుడు స్వామి యొక్క పాదాల తులసిని కావాలంటోందట. నా కూతురు అంటోంది తల్లి. అప్పుడు ఎవరు పెట్టారట? దేవతలు పెట్టారట తులసిని. అసలు అమృతం ఎందుకు చిలికాడట? పరమాత్మ దేవతలకి ఉపకారం చేస్తాడట, తన ఉపకారాన్ని చూసుకుంటాడట. ఏమిటా తన ఉపకారం? దేవతలకి కావాల్సిన అమృతాన్ని చిలికాడు. తనకి కావాల్సింది ఏంటండి? లక్ష్మీదేవి. సముద్రాన్ని చిలికితే బోళ్ళని వచ్చినాయి, ఆలాహలం వచ్చింది, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది. ఒక్కొక్కడు తీసుకెళ్లారు. కామధేనువుని దేవేంద్రుడు తీసుకెళ్లాడు, కల్పవృక్షాన్ని తీసుకెళ్లాడు. శివపెరుమాన్ వచ్చి
హాలాహలాన్ని మింగాడు. చివరికి వచ్చింది మన అమ్మ. అమ్మ స్వామి మెడలో మాల వేసింది. ఈ విధంగా కళ్యాణం అయింది. అమ్మ స్వామి యొక్క వట్టస్థలంలో చేరిందట. దేవతలందరూ చూస్తూ ఉండగా ఎట్లా చేరిందట, నాభి పద్మం మీద పాదం వేసి వట్టస్థలంలో కూర్చుందట. అటువంటి అమ్మని వట్టస్థలంలో పెట్టుకున్నాడే, అటువంటి తులసి కావాలంటోంది మా అమ్మాయి. నేనేం చెయ్యను అంటోంది తల్లి. 8వ పాసురం. கொம்புகோள் சீதை பொருட்டு இலங்கை நகர் அம்பெரு உயர்த்தவர் தானே மேலடி வம்பவிழ் தன்னம் துழாய் மலர்க்கே இவள் நம்புமால் நாம் இதற்கு என் செய்யேன் நங்கை மீர். మన సీతమ్మ కోసం మన రామయ్య సేతువు కట్టాడు. 7 రోజులలో అద్భుతంగా సేతువు కట్టాడు. రామరావణ యుద్ధం అయింది. అప్పుడు బ్రహ్మగారు స్తోత్రం చేస్తారు. పవన్ నారాయణో దేవ. దేవతల కోసం పరమాత్మ రాముడుగా అవతరించి రావణాసుని సంహరించాడు. వాళ్ళ యొక్క కోరిక తీర్చాడనమాట దేవతలు కష్టాలు చెప్పుకున్నారు. వాళ్ళకేం కష్టాలు? రావణాసుడి యొక్క బాధలు పడలేక. అప్పుడు నేను రాముడుగా అవతరిస్తాను, మీరందరూ బాధపడద్దు అన్నారు. ఆ విధంగా రావణాసుని సంహరించిన మన రామయ్యపై అప్పుడు బ్రహ్మాదులందరూ తులసి పెట్టారట. ఆ తులసి కావాలంటోంది మా అమ్మాయి. నేనెక్కడి నుంచి తీసుకురాను అంటోంది తల్లి లోకులతో. 9వ పాసురం. நங்கை மீர் நீரும் ஓர் பெண் பெத்து நல்கினேர் எங்கனே சொல்லிகேன் யான் பெத்த ஏழையை சங்கென்னும் சக்கரமென்னும் துஷா என்னும் ఇంకనే சொல்லும் ఇరాపగల్ ఎన్ చేయగేన్. చెలిగెత్తి అడుగుతోందట తల్లిని, ఇంటికి మీ అమ్మాయికి వచ్చిన వ్యాధి ఏంటి అని. మా అమ్మాయికి వచ్చిన వ్యాధి కాసేపు సంగన్నం సక్కరమెన్నో తుషా ఎన్నం. మా అమ్మాయి పలవరిస్తోంది. 104 జ్వరం వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడేస్తాం మనకి తెలియకుండానే. మా అమ్మాయి మాటలు ఏమంటోంది? చక్రధారి తులసి మాల ధరించిన స్వామి అంటోంది. పూర్తిగా చెప్పలేకపోతోంది మా అమ్మాయి. అక్కడ ఉండి స్వామి గారు చూపిస్తోంది. శంకర్ ధరించిన స్వామి, చక్రం ధరించిన స్వామి, తుషా ఎన్నో. పూర్తిగా కూడా చెప్పలేకపోతుంది మా అమ్మాయి. మా అమ్మాయి స్థితి నాకు బాధ కూడా చెప్పుకోలేని అవస్థ. తనకి కలిగిన బాధ కూడా పూర్తిగా చెప్పలేకపోతుంది. వచ్చిన వాళ్ళతో చెప్తోంది ఆడవారి నాయకి తల్లి, మీరు మీ బిడ్డని కన్నారు కదా, మీ బిడ్డలు ఇటువంటి మాటలే అడుగుతారా? నా బిడ్డ విలక్షణమైన కోరిక కోరుతాంది, తులసి కావాలంటోంది. నేను విలక్షణమైన కోరిక కోరుతోందనే ఆనందపడాలో, మా అమ్మాయి యొక్క బాధను చూసి నేను తత్తురుపడాలో నాకు అర్థం కావట్లా. నాకు తెలిస్తే మీకు చెబుతా, నాకే మా అమ్మాయి స్థితి చెప్పట్లా, తెలియటల్లా అంటోంది తల్లి వచ్చిన వాళ్ళతో. 10వ పాసురం. என் செய்கேன் என்னுடை பேதை என் கோமளம் என் சொல்லும் என் வசம் அல்லர் நங்கை மேல் மின் செய்பூன் மார்பினன் கண்ணன் கடல் துழாய் பொன் செய்பூன் మెన్ములైకు ఎన్ను మెలియుమే. తల్లి అడుగుతోంది, ఇంతకీ తులసి తీసుకొస్తే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అని. కూతురంటోందని సౌకి చేస్తోందని చెప్పగలిగే స్థితి కూడా లేదు. వ్యాధి ఎక్కడుంది? బాధ, విరహ బాధ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. నా హృదయానికి పెట్టుకుంటా. ఆ బాధ ఆయన దర్శనం ఇవ్వకపోయినా ఆయన వస్తువు, ఆయన స్పర్శ గల వస్తువు, అది తీసుకుని నా హృదయానికి పెట్టుకుంటానమ్మా అంటోంది. మా అమ్మాయి వాడిపోతుంది. ఎంత అందంగా ఉండేది మా అమ్మాయి, తులసి లభించలేదని ఏమైపోతోంది? వాడిపోతోంది మా అమ్మాయి. ఇది మా అమ్మాయి యొక్క స్థితి అంటోంది తల్లి. 11వ పాసురం. மெலியனோய் தீர்க்கும் நம் கண்ணன் கடல்கள் மேல் மலிப்புகள் வன்குருகூர் சடகோபன் சொல் பொலிப்புகள் ஆயிரத்து இப்பத்தும் వల్లవర్ మలిపుగల్ వానవర్ కవర్ నల్కోవయ్యే. ఇటువంటి బాధపడక్కల్లా నిత్యసూర్ల గోష్ఠిలో చేరుతారట ఈ 10 పాసనాలు అభ్యసించిన వారు. ఆళ్వార్ దివ్య తిరుపడిகளே శరణం. శ్రీనగర్యా మహాపూర్ణాం తామర పన్నుద్దరీకటే శ్రీ మూలధామ్నే శ్రీ షడగోపాయ మంగళం. ఆళ్వార్ దివ్య తిరుపడిகளே